ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూన్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలను. అలాగే ఈరోజు మనము మహావతార్ ఫౌండేషన్ లో 365 సెషన్ లో 13వ రోజు క్లాస్ కి అందరికి స్వాగతం. ఈరోజు మనము మిలరేప గారి జీవిత చరిత్రను తెలుసుకుంటున్నామండి. నిన్న కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ 2 అనుకున్నాము, ఆ భాగము తెలుసుకుంటున్నామండి. ఈ జ్ఞానాన్ని మనకు అందించడానికి బాలాంబిక మేడం గారు రావడం జరిగింది క్లాస్ కు. అందరం కూడా మేడం గారికి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం. ముందుగా నా పేరు బాలాంబిక అండి, నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. మనందరి గురువు గారు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే డాక్టర్ జీకే గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి, అలాగే నా తల్లిదండ్రులకి నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అండి. నిన్న మనము మిలారేపే గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవటం మొదలు పెట్టాం కదా. నిన్న ఏంటంటే మనము వారి బాల్యం ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎంత ఉన్నత కుటుంబానికి చెందిన వారు, తర్వాత వాళ్ళ తండ్రి గారి మరణం తర్వాత వాళ్ళు ఎలాంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయారు, ఆ పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళ అమ్మగారు మిలారేపా గారిని క్షుద్ర విద్యలు నేర్చుకోమని చెప్పటము, అవి నేర్చుకొని ఆ క్షుద్ర విద్యలు నేర్చుకున్న తర్వాత అతను అందరినీ చంపటము, ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మిలారేపా గారు పశ్చాత్తాపం చెంది అసలైన జ్ఞానం కోసం, సత్యాన్వేషణ కోసం అని చెప్పి ఆ జ్ఞానం పొందటానికి అతను చేసే ప్రయత్నాలు అవన్నీ నిన్న తెలుసుకున్నామండి. అతను పశ్చాత్తాపం పొందిన తర్వాత ఎవరైనా గాని ఒక పాపం చేసినప్పుడు మనం పశ్చాత్తాపం పొందితే గనక ఆ పాపం అయితే పోదండి, ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడే ఆ పాపాన్ని మనము పూర్తిగా పోగొట్టుకోగలుగుతాము. కాబట్టి ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అనేది మొదలైంది వారిలో. ఇంక ఇప్పుడు దాన్ని ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకున్నారు, ఏ విధంగా తన చెడు కర్మల్ని తొలగించుకున్నారు అనేది మనము ఇప్పుడు ఈ అధ్యాయంలో తెలుసుకున్నామండి. మీరేం చేశారంటే ఒక గురువు గారిని వెతుక్కుంటూ వెళ్ళారు కదా. ఆ గురువు గారు ఏం చెప్తారంటే, నీకు చెప్పగలిగేంత అర్హత నాకు లేదయ్యా, మార్ఫా గారు అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళమని చెప్పి పంపించారు కదా నిన్న. అతను మార్ఫా గారిని కూడా కలుసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఈ పూర్వపు సాంప్రదాయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గురుదక్షిణ ఇవ్వవలసిందే. గురుదక్షిణ ఇస్తేనే వాళ్ళు విద్యార్థులకి వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని బోధించేవాళ్ళు అనమాట. ఇంక ఇప్పుడు ఏమైందంటే, నిన్న అతను గురువు గారిని ఆశ్రయించినప్పుడు చెప్పారు కదా, నేను చేసిన ఇలాంటి పాపం పనులన్నీ చేశాను, నాకు కానీ జ్ఞానం కావాలంటే గురువు గారు నీకు జ్ఞానాన్నైనా ఇస్తాను, లేదంటే ఆశ్రయమైనా ఇస్తాను, రెండిట్లో నీకు ఏది కావాలో నువ్వే తెలుసుకో అని చెప్పారు కదా. ఈ మిలారేపా గారు ఏమన్నారంటే, ఆశ్రయాన్ని నేను ఎలా అయినా నా తిండి గురించి నేను చూసుకోగలను, నేను జ్ఞానం కోసం వచ్చాను కాబట్టి నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి అంటారనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే, గురుదక్షిణ కోసం ఏదో ఒకటి నేను సంపాదించుకోవాలి కాబట్టి ఇతను ఏం చేస్తారంటే, ఈ మార్పా గారు ఉండే ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఊరు మొత్తం, ఆ జిల్లా అదంతా కూడా భిక్షాటన చేయడానికి వెళ్తారనమాట. అట్లా భిక్షాటన చేసి ప్రజలందరి దగ్గర వాళ్ళు పండించుకునే ధాన్యం బార్లీ కాబట్టి బార్లీ కంకులు చాలా సేకరించి వాటిల్లో ఒక భాగం పైగా అమ్మేస్తారంట. అమ్మిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతోటి 4 చెవులు కలిగినటువంటి ఒక పెద్దది రాగి పాత్ర కొనుక్కొస్తారంట. ఆ రాగి పాత్ర కూడా లోపల కడాయి అని ఉంటది కదా, అట్లాంటిది చిలుము పట్టని విధంగా చాలా మంచిగా ఉన్నటువంటి ఒక పెద్దది రాగి పాత్ర కొనుక్కొచ్చి, ఇంకా కొంత మాంసము, కొంత బీరు, ఇవన్నీ కూడా తీసుకొని గురుదక్షిణగా తీసుకొని వస్తారంట. మిగిలిన సగం బార్లీ కంకులు అలాగే ఉంచి మిగిలిన సగం తోటి ఇవన్నీ కొనుక్కొని తీసుకొని వస్తారనమాట. అవన్నీ కూడా రాగి పాత్ర కానీ, బార్లీ, ఇంకా ఈయన
భిక్షతో సంపాదించిన బార్లీ గాని సంచుల నిండా చాలా బరువుగా ఉండేసరికి ఇంటికి రాగానే అతను అనుకోకుండానే గబాలను కింద పడేస్తాడంట వాటిని. ఆ ఆ రాగి పాత్ర మూతకి ఈ బార్లీ గింజలు ఇవన్నీ కింద పడిన మూతకి గురువు గారికి కోపం వచ్చేసి, నువ్వేమన్నా అంత బలవంతుడు అనుకుంటున్నావా, మా ఇల్లంతా నాశనం చేసేలాగున్నావు అని చెప్పేసి కొట్టడానికి వస్తారంట. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గురుగారు చాలా ముక్కోపి అన్నమాట. అంటే పైకి అతను అంత కోపం గల వ్యక్తిగా కనిపిస్తారు, అతను కానీ వీళ్ళకి ఆ విధంగా శిక్షణ ఇస్తారంట శిష్యులందరికీ కూడా. ఇంక ఇతనికి భయం వేసి గురువు గారు కొట్టేసరికి భయం వేసి కొట్టి బయటికి నెట్టేస్తారంట. ఇంక రోడ్డు మీద కూర్చొని ఎలాగా అని చెప్పి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నారండి. సరే కొంతసేపు ఉండిన తర్వాత తప్పు నాదే కదా అనుకొని మళ్ళా గురువు గారి విశ్వాసం పొందాలనేసి మళ్ళా నిదానంగా వెళ్ళి వంగి వంగి నమస్కారాలు చేస్తూ, పొరపాటు అయిపోయిందండి, నా ఈ రాగి పాత్రని మీరు గురుదక్షిణగా స్వీకరించండి అని చెప్పి మరలా ప్రాధేయపడితే ఆ రాగి పాత్ర మీద చేయి పెట్టి నేను దీన్ని స్వీకరిస్తున్నాను అన్నట్లుగా ఆయన అంగీకారం తెలియజేశారంట. ఇంకా ఏంటంటే, ఈ రాగి పాత్ర ఎంతో పవిత్రమైనది, దీనిని నేను నా గురువు గారైనటువంటి నరోపా గారికి అంకితం చేస్తున్నాను అనేసి ఆకాశం వైపు చేయి చూపించి తన గురువు గారికి ఈ రాగి పాత్రని అంకితం చేశారంట. అలా చేసేటప్పుడు అతని కళ్ళలో నుంచి నీళ్లు రావటం అనేది నేను గమనించాను. ఆనంద బాష్పాలు గురువు గారు తన గురువు గారిని స్మరించుకుంటూ ఆనంద బాష్పాలని రాల్చారని చెప్పేసి ఇలారేపా గారు చెప్తున్నారు అనమాట. తర్వాత ఏం చేశారంటే, ఆ రాగి పాత్రకు ఉన్నటువంటి చెవులన్నింటినీ కూడా గట్టిగా ప్రతిధ్వనించే విధంగా మోగించి దీన్ని తీసుకెళ్లి వారి యొక్క పూజాపీఠం మీద ఈ రాగి పాత్రను ఉంచి వాళ్ళు ప్రతిరోజు దీపారాధన, నేపాల్లో టిబెట్ ఇదంతా ఏంటంటే ఆ వెన్నతోటే దీపారాధన చేస్తారనమాట. ఈ వెన్న అక్కడకు వచ్చినటువంటి దీపారాధనకు అవసరపడిన వెన్న మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రాగి పాత్రలోనే ఉంచడం మొదలు పెట్టారంట. ఇంకా తర్వాత ఇతను అడిగారంట, ఇంకా నేను గురుదక్షిణ తెచ్చిచ్చాను కదా మీకు, రాగి పాత్ర, బార్లీ కంకులు, మాంసము, బీరు ఇవన్నీ తెచ్చాను కదా, ఇంక మీరు నాకు ఆ విద్యని నేర్పిస్తారా అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే ఆయన ఏమంటారంటే, కొన్ని రోజుల పాటు అలా అడిగిన తర్వాత ఒక రోజు ఈ కొండల్లో చీడ పురుగుల్లాగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు నా దగ్గరకు వస్తూ పోయే ఉండే శిష్యులని దోచుకుంటున్నారు, నువ్వు వెళ్ళి వడగళ్ల వానితోటి వాళ్ళ పంటలన్నిటిని కూడా నాశనం చేసిరా అని చెప్పి చెప్తారంట. సరే మిలారేపా గారు వెళ్ళి ఆ గొర్రెల కాపర్ల పంటలు, బార్లీ కంకులు నిండుగా ఉన్నటువంటి పంటను మొత్తం కూడా అక్కడ వడగళ్ల వాన గురించి నాశనం చేసి వస్తారంట. వచ్చిన తర్వాత నాకు గురుదక్షిణ ఉపదేశం ఇస్తారా అని అడిగితే, ఏంటి నువ్వు వడగళ్ల వాన కురిపించినందుకే నేను ఇంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నీకు ఇస్తాను అనుకున్నావా, నేను ఎంతో కష్టపడి భారతదేశం నుంచి నేర్చుకొని వచ్చాను, ఇవన్నీ కూడా ఈ మాత్రానికి నేను నీకు ఇవ్వను అని చెప్పేసి, సరే అదే కొండ ప్రాంతాల్లో ఇంకొక ఊరి పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళు నా దగ్గరికి వచ్చే శిష్యులని, నన్ను అందరినీ దోచుకుంటున్నారు, మార్గ మధ్యలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆ కొండ జాతి వాళ్ళందరినీ కూడా ఈ మంత్ర విద్యలతోటి చంపిరా, అప్పుడు నేను మళ్ళా నీకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాను అని చెప్తారండి. సరే ఇంక చేసేదేం లేక మళ్ళా వెళ్ళి ఇతనికి ఉన్నటువంటి మంత్రశక్తుల్ని వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చనిపోయే విధంగా చేసేసి వచ్చి చెప్తాడంట. మళ్ళా మీరు చెప్పిన ఈ పని కూడా నేను చేశాను, నా మంత్రశక్తులతోటి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చనిపోయే విధంగా చేసి వచ్చానని చెప్పి చెప్తారండి. చెప్పిన తర్వాత నువ్వు చాలా గొప్ప మంత్రగాడు అనేసి ఒక బిరుదునైతే ఇచ్చేసి మెదలకుండా ఊరుకుంటారంట. సరే ఏంటి గురువు గారు చెప్పిన పనులని నేను చేస్తున్నాను, గురుదక్షిణ తెచ్చాను, వడగళ్ళ వాన కురిపించాను, మరి వాళ్ళు చనిపోయే విధంగా కూడా చేశాను, అయినా నాకేం మంత్ర విద్యలు ఇవ్వట్లేదు అనేసి మరలా కొన్ని రోజుల తర్వాత మరలా అడిగారంట, నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎక్కువ నేర్పిస్తారు మీరు అనేసి. అప్పుడు గురువు గారు కోపంగా అంటారంట, నువ్వు మనుషుల్ని చంపేసి వచ్చావు, పంటల్ని పాడు చేసి వచ్చావు, నువ్వు చేసిన ఈ పాపం పనులకి నేను ఆధ్యాత్మిక విద్య నీకు ఎలా బోధిస్తాను అనుకున్నావు అనేసి కోపగించుకుంటారంట. మరి మీరు చెప్తేనే కదా నేను చేశానంటే నాకే ఎదురు చెప్తావని మరలా కూడా ఇతన్ని కోపగించుకొని, మనం చేసేటువంటి పాపం పనులకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం నేను అందించలేను, నీకు నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానం కావాలనుకుంటే నువ్వు ఎవరినైతే చంపొచ్చావో వాళ్ళందరినీ బతికించి తీసుకొని నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పిస్తాను అని చెప్పి చెప్తాడండి.
ఈ మిలారెప్ప గారికి ఏంటి, ఇతను నాకు ఏ విద్య నాకు బోధించే విధంగా లేదు, నాకు ప్రతిసారి ఏదో ఒక వంక చెప్తున్నారు అనేసి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటారంట. ఇంకప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత కూడా గురువు గారు వచ్చి మళ్ళీ బాగా కొడతారంట. ఇంకా అప్పుడు గురువు గారి భార్య వచ్చి అతనితో మరి అతని భర్తతో ఏం చెప్పిందో గురువు గారితో నాకైతే తెలియదు, కానీ మరుసటి రోజు ఉదయం వచ్చి నిన్ను కొంచెం బాధ పెట్టిన మాట నిజమేను, అదంతా నువ్వు మనసులో పెట్టుకోబాక ఓర్పుగా ఉండు, నేను నీకు తప్పక ఉపదేశం ఇస్తాను, కానీ నువ్వు చూడటానికి కొంచెం బలమైన మనిషిలా కనిపిస్తున్నావు కాబట్టి నాకు ఒక కొడుకు ఉన్నాడు, అతని కోసం నువ్వు నాకు ఒక ఇల్లు కట్టి పెట్టు అని చెప్పి అడుగుతారనమాట మార్ఫా గారు మిలారెప్ప గారిని. ఆ ఇల్లు కనుక నువ్వు నాకు కట్టించావంటే నేను నీకు ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తాను అని చెప్పి చెప్తారనమాట. అంతేకాకుండా ఈ సాధన నువ్వు ఇల్లు కట్టినంత కాలము, నా దగ్గర నువ్వు సాధన నేర్చుకున్నంత కాలము, నీ తిండి నీ ఆశ్రయము అన్ని కూడా నేనే చూస్తాను అని చెప్పి చెప్తారనమాట. ఇంతకుముందు ఆశ్రయం ఇవ్వను తిండి పెట్టను అని చెప్పి చెప్పారు కదా, కానీ ఇప్పుడు అవి కూడా నేనే చేసి పెడతాను, నా బిడ్డ కోసం నువ్వు ఒక ఇల్లు కట్టి పెట్టు అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మిలారెప్ప గారికి ఏంటంటే అనుమానం వస్తుంది, ఇన్ని రోజుల నుంచి నా చేత ఏదో ఒకటి చేపిస్తానే ఉన్నారు కానీ నాకేం నేర్పించట్లేదని. ఈ సాధన చేసి నా పాప కర్మల నుండి విముక్తి పొందే లోపలే నేను గనక మరణిస్తే నా గతి ఏమిటి అని చెప్పి అడుగుతారంట గురువు గారిని. ఆ గురువు గారు అంటారు, ఈ లోపలైతే నేను నిన్ను చావనివ్వను, నువ్వు బ్రతికే ఉంటావు అని చెప్పి హామీ ఇస్తున్నానని చెప్పి చెప్తారంట. నీవు శక్తివంతుడు కనుక నువ్వు తలుచుకుంటే నేనిచ్చే ఉపదేశంతో ఈ జన్మలోనే నీవు ముక్తిని పొందగలవు అని చెప్పి చెప్తారంట. ఇది నా హామీ అని చెప్పి, ఈ జన్మలోనే నేను నీకు ముక్తిని ప్రసాదిస్తానని చెప్పి చెప్తారంట. నా సాంప్రదాయము మిగతా వారి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది, ఇందులో మనము అతీతమైనటువంటి దివ్య శక్తుల నుండి నేరుగా శక్తిని పుంజుకుంటాము, కాబట్టి మనకి బలహీనంగాని ఈ లోపల నీకు మరణం రాదని చెప్పి చెప్తారనమాట. సరే, ఇలా గురువు గారు వాగ్దానం చేశారు కదా, వాళ్ళ అబ్బాయి కనుక ఇల్లు కట్టిస్తే నాకు జ్ఞానాన్ని ఇస్తారనేసి అతని దగ్గర వాగ్దానం తీసుకొని ఆ ఇల్లు ఎక్కడ కట్టాలి, ఏంటి, ఏ విధంగా కట్టాలని అన్ని వివరాలు తీసుకొని అతను పని మొదలు పెడతారనమాట. ఇతను కనిపిస్తుంది, కానీ గురువు గారు ఒక ప్రదేశంలో ఇల్లు కట్టమని చెప్పి చూపిస్తారంట మిలారెప్ప గారికి, ఈ ప్లేస్ లో కట్టు ఇల్లు అనేసి. వాస్తవంగా అయితే ఆ ప్లేస్ లో అంతకుముందు గురువు గారు ఇల్లు కట్టుకోబోతుంటే అక్కడ ఉన్న స్థానికులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తారంట, ఆ ప్లేస్ లో మీరు కట్టుకోవడానికి మీకు హక్కు లేదు అనేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, గురువు గారు నా ద్వారా తన నివేదించే గొర్రెల కాపర్లని, కొండ జాతి వాళ్ళని అందరినీ చంపించేసి తనకు వ్యతిరేకమైన వాళ్ళందరినీ కూడా అడ్డం లేకుండా చేసుకున్నారు, నన్ను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతోనే మిలారెప్ప గారు పనిచేయటం మొదలు పెట్టారనమాట. ఇక్కడ ఈ ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే, వాళ్ళు నారోబాగా మార్ఫా గారు ఉన్నటువంటి ఆ ఇంటికి తూర్పు దిక్కుగా ఒక పెద్ద కొండ ఉంటుందంట. ఆ కొండ అంచు దాకా తీసుకువెళ్ళి అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారంట గురువు గారు. సరేనని చెప్పి మరి కొండ కింద నుంచి రాళ్ళన్నీ మోసుకు వెళ్ళాలి. అలాగా కొండ మీదకి రోజు రాళ్ళు మోసుకు వెళ్తూ ఆ వృత్తాకారంగా అంటే రౌండ్ షేప్ అన్నమాట, ఆ రౌండ్ షేప్ లో అతను ఇల్లు కట్టడం మొదలు పెట్టారు మిలారెప్ప గారు. ఆ ఇల్లు సగం పూర్తవగానే ఒక రోజు ఆయన వచ్చి, నేను బాగా ఆలోచించాక ఇప్పుడు నా మనసు మార్చుకున్నానని, కాబట్టి కట్టిన ఇంటిని పడగొట్టి మళ్ళా ఎక్కడ నుండి తెచ్చిన రాళ్ళని అక్కడికే చేర్చమని ఆజ్ఞాపించారు. తర్వాత ఆయన నన్ను పడమర దిక్కుగా ఉన్న ఇంకొక కొండ అంచుకు తీసుకువెళ్ళి చంద్రవంక ఆకారంలో ఇల్లు కట్టమన్నారు. ఇతను ఏ ఇల్లు అయితే కట్టారో ఆ రాళ్ళన్నింటినీ కూడా మళ్ళా విడదీసి ఎక్కడి నుంచి తెచ్చిందా అక్కడ పెట్టడం పూర్తయిన తర్వాత మరలా ఇంకొక రోజు పడమర దిక్కుగా ఉన్న కొండకు తీసుకెళ్లి అక్కడ చంద్రవంక ఆకారంలో ఇంకో ఇల్లు కట్టమన్నారంట. అక్కడ కట్టిన తర్వాత కూడా మళ్ళా పూర్వం లాగానే జరిగిందంట. ఆ ఇల్లు కట్టమని చెప్పేటప్పుడు నేను ఏదో వేరే ధ్యాసలో ఉన్నానని, అందువలన నేను నీకు తప్పుగా చెప్పాను, పడమర దిక్కును కట్టమని చెప్పేసి ఇప్పుడు అక్కడ వద్దు, అది కూడా పడగొట్టమని చెప్పి చెప్పారంట. చెప్పి ఆ రాళ్ళు కూడా నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చావో తీసుకెళ్లి మరలా అక్కడే పెట్టు అని చెప్పి చెప్పారంట. ఇంకా మళ్ళా అతను ఆ రాళ్ళన్ని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళా ఆ పడమర కొండ మీద నుంచి కిందకి తీసుకెళ్లి పెట్టొచ్చారంట. మరలా వెంటనే ఏం చేస్తారు, మరుసటి రోజే మూడోసారి
ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి కొండ మీద త్రికోణాకారంలో ఉన్నటువంటి ఇంకొక ఇల్లు కట్టిపెట్టు మా అబ్బాయికి అని చెప్పారంట. సరే అప్పుడు మిలారేపా గారు, ఇప్పటికి 2 సార్లు నా చేత మీరు ఇలా చేయించారు, ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనము కాలము వృధా అవుతుందని ఆయనకి చెప్పారంట. కాబట్టి ఈసారైనా కొంచెం జాగ్రత్తగా నాకు మంచిగా నిర్ణయించుకొని చెప్పండి అని అంటే, గురువుగారు అన్నారంట, నేను ఇప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నానని, కాబట్టి నేను ఇంక నీకు అడ్డు చెప్పనని అని చెప్పి వాగ్దానం ఇచ్చేసరికి ఆయన ఆజ్ఞను శిరసావహించి మళ్ళా ఈ ఈ భుజాల మీద రాళ్ల బండలు ఇవన్నీ మోస్తూ ఇంకా 3 ఇల్లు కట్టారంట. ఏంటి, ఉత్తర దిక్కుగా ట్రయాంగిల్ షేప్ లో. అయితే ఆ ఇల్లు పూర్తయ్యే టయానికి మరలా మిలారేపా గారు ఏ విధంగా అయితే భయపడ్డారో మరలా అదే జరిగింది. ఆ ఇంటి నిర్మాణం సగం అవ్వగానే ఒకరోజు గురువు గారు చాలా చికాకుగా వచ్చి, ఇల్లు ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావు అని అరిచారంట. మీరే కదా త్రికోణాకారంలో కట్టమన్నారు అని చెప్పి గుర్తు చేశారంట మిలారేపా గారు. నేనేమి అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో అరిచి, ఒకవేళ అలా చెప్పానేమో, ఆ సమయంలో పరధ్యానంలో ఉండి అలా చెప్పానేమో అని చెప్పి అన్నారంట. అంటే మళ్ళీ మిలారేపా గారు అన్నారంటే, మీరే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, నేను అడగను కూడా అడిగాను, మాది సమయము ధనము అంతా వృధా అవుతున్నాయి ఇలా చేయటం వలన, ఈసారన్నా నన్ను పడగొట్టనని చెప్పను అని అంటేనే కదా అంటే, కాదు నువ్వే నాకే ఎదురు చెప్తావనేసి మరలా మిలారేపా గారిని అరిచి ఇంకా అంటారంట, ఈ మాయదారి ముక్కోణపు ఆకారం ఇంట్లో నన్ను బంధించి నీ మంత్రశక్తులతోటి నీ క్షుద్ర విద్యలతోటి నన్ను చంపేద్దాం అనుకున్నావా ఏంటి? ఇప్పటికే ఈ ఇంటి చుట్టూరా క్షుద్ర శక్తులన్నీ మూగి ఉన్నాయి, నువ్వే ఈ విధంగా ఏర్పాటు చేశావని చెప్పి మళ్ళా లేనిపోని నిందలన్నీ మిలారేపా గారి మీద మోపి ఆ ఇల్లు కూడా పడగొట్టిస్తారంట. ఆ ఇల్లు పడగొట్టి రాళ్లనన్నిటిని యథాస్థానానికి చేర్చి, ఈ ప్రదేశంని శుభ్రం చేస్తావా, చెయ్యి, నేను చెప్పినట్లు ఈ పని చేయకపోయావో నేను నీకు ఉపదేశం ఇచ్చేది లేదు అని అన్నారండి. సరే, ఈ గురువు గారు ఇప్పుడు ఎంతో కోపంతో ఉన్నారు, ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్లుగా అనిపించింది, అయినా కానీ నేను చేయగలిగింది ఏం లేదు కనుక ఒక్కొక్క రాతిని పెకిలించి మరలా నేను తెచ్చిన ప్లేస్ లోకి చేరవేస్తూ ఇంకనుకున్నారంట, ఈ గురువు గారిని సంతృప్తి పరచడం ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదని చెప్పేసి బాగా నిరాశ నిస్పృహలోకి లోనయ్యారండి. ఇంత చేసినా గాని నేను ఈయన నుంచి ఉపదేశం పొందటం నాకు అవసరం కాబట్టి మారు మాట్లాడకుండా మరలా ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అన్ని ఆ విధంగానే చేశారనమాట. ఇట్లా చేయటం వలన ఏమైందంటే ఇతనికి ప్రతిదీ ఇల్లు కూడా ఎక్కడో కొండ చివర అంచుకు తీసుకెళ్లి కడుతున్నారు. రోజు కొండ కింద నుంచి ఈ రాళ్లన్నీ మోసుకెళ్ళటము, కొండ మీద తీసుకెళ్లి అక్కడ పేర్చి ఇల్లు కట్టడము, సగం అయిపోయిన తర్వాత మరలా వాటిని పడగొట్టమంటే మళ్ళా వాటిని తీసుకొచ్చి కింద పెట్టడము, ఈ విధంగా చేసేసరికి ఏమైందంటే అతని వీపు మీద ఒక పెద్ద పుండు పడిందండి. అయినా గాని ఆ గాయాన్ని గురువు గారికి చూపించడానికి నాకు ధైర్యం చాలలేదు. ఏమో ఈ గాయాన్ని కనుక చూపిస్తే గురువు గారి కోపం ఇంకా ఎక్కువైతుందేమో అనేసి భయపడ్డారంట. ఒకవేళ పని చేయటం తప్పించుకోవడానికి అనేసి పుండు పడిందని అబద్ధం చెప్తున్నావా అని గురువు గారు ఏమైనా అరుస్తారేమో అనేసి మిలారేపా గారు చాలా భయపడ్డారంట. ఆఖరికి గురువు గారి భార్యకు కూడా ఇతనేమి చూపించలేదు. అయితే ఏంటంటే ఇక్కడ గురువు గారి భార్య ఈ మిలారేపా గారిని కన్న తల్లిలాగా ప్రేమగా చూసుకునేదంట, తన బిడ్డతో పాటు సమానంగా. ఆవిడ కూడా బాధపడుతూ ఉంటారంట, ఓర్పు వహించిన ఆయన గురువు గారు ఎన్నో రోజులు ఉండదు, నీకు ఎట్లా అయినా కానీ ఉపదేశం ఇస్తారు, ఈ విధంగానే అతన్ని పుచ్చగిస్తూ ఉండేదంట. ఎప్పటికప్పుడు ఏడ్చినప్పుడు ప్రేమగా కన్న తల్లిలాగా అతన్ని ఆ బాధను తొలగిస్తూ ఉండేవాళ్ళంట గురువు గారి భార్య. అయినా గాని ఆవిడకు కూడా చెప్పకుండా మౌనంగానే ఆ పుండు మీదే రాళ్లు పెట్టుకొని మోసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. సరే, ఇంకా ఒకరోజు ఆయన భార్యకి బాధేసి చెప్పిందంట భర్తతో, అతను పాపం ఆ పిల్లవాడు ఎంతో అలసిపోతున్నాడు, కొత్త స్నానం కొండ మీదకి రాళ్లు మోసుకెళ్తున్నాడు, ఇల్లు కడుతున్నాడు ఒక్కడే, మళ్ళా ఇప్పదీసి కింద పెట్టిస్తున్నారు, అతన్ని ఎందుకు మీరు అంతగా ఇబ్బంది పెడుతున్నారు అనేసి కొంత అన్నా గాని జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి ఆవిడ భర్త దగ్గర ప్రాధేయపడ్డారంట గురువు గారి భార్య. సరే, గురువు గారు అన్నారంట, నువ్వు వెళ్ళి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువని చెప్పారంట. సరే, ఆవిడ వెంటనే భోజనం తయారు చేసి మిలారేపా గారిని కూడా భోజనానికి పిలిచారంట. ఒరే మంత్రగాడ, నేను చేసిన పనులకు నిన్నట్లాగా నన్ను నిందించకు,
ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను అని చెప్పేసి 3 విధాలైనటువంటి త్యాగాలని గురించి ఇతనికి బోధించారంట మిలారెపా గారికి. సరే కొంత అన్నా గాని అతను ఎంతో కొంత మీరు చెప్పిన పనులు ఎదురు చెప్పకుండా చేస్తున్నాడు కదా! ఎంతో కొంత జ్ఞానం బోధించండి. లేకపోతే అతను పూర్తిగా నిరాశకు లోనవుతున్నాడని గురువుగారి భార్య ప్రాధేయపడేసరికి ఆ 3 రకాలైనటువంటి త్యాగాల గురించి ఇతనికి బోధించారంట. ఆయన చెప్పిన తర్వాత ఇది కేవలము నేను చెప్పిన బోధ మాత్రమే. కానీ ఈ జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే దాన్ని కష్టపడి సాధించుకోవాలి. నేను చెప్పింది వినంగలోనే సరికాదు. నువ్వు సాధన చేస్తేనే నీకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి తన గురువు గారైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి నరోపా అనే గురువు గారు, మార్ఫా గారి గురువు గారు అన్నమాట. తన గురువు గారు ఎన్ని కష్టాలు పడి ఈ విద్యలు నేర్చుకున్నారనేది కూడా ఇతనికి వివరంగా చెప్పారంట. అప్పుడు ఇతనికి అనిపించిందంట, మా గురువు గారు వాళ్ళ గురువు గారే ఎంతో కష్టపడితే గాని ఈ విద్య అతనికి దక్కలేదు. ఇప్పుడు నేను చేసింది ఈ కష్టం ఏ పాటి కష్టము కాబట్టి నేను ఈ కొంచెం కష్టానికి అంత విద్య ఆశించడం కూడా నాకు మంచిది కాదేమో అనేసి మిలారెపా గారు అనుకొని ఇంకెట్లయినా గాని నేను గురువు గారి ఆజ్ఞని పాటించి తీరాలని చెప్పి దృఢంగా నిశ్చయించుకున్నారంట. నరోపా అంతటి వారే ఎంతో కష్టపడితే గాని ఇన్ని విద్యలు నేర్చుకోలేకపోయారనేసి. సరే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ గురువు గారు అన్నారంట, మళ్ళా అతన్ని ఇంకొక చోటుకి తీసుకెళ్లి ఫస్ట్ ఎక్కడైతే మొదట ఇల్లు కట్టాలని చెప్పి అని వృత్తాకారంలో ఇల్లు కట్టించి దాన్ని మరలా పడగొట్టించారు కదా, మరలా అక్కడికే తీసుకెళ్లి అక్కడ 9 అంతస్తుల మేడ ఒకటి కట్టమని చెప్పారంట. ఈసారి నేను దానిని పడగొట్టమని చెప్పనని, నేను ఎంతో కాలంగా పొందాలని తప్పించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా నాకు ఆయన వాగ్దానం చేశారు. మరలా అక్కడ ఫస్ట్ ఎక్కడైతే తూర్పు వైపున కొండ మీద ఉంచిన రౌండ్ షేప్ లో ఇల్లు కట్టమన్నారో పడగొట్టించారు కదా, అక్కడ 9 అంతస్తుల భవనం ఒకటి తన కొడుకు కోసం అని కట్టమని చెప్పారంట. అంతకుముందు నేను పొందిన అనుభవం దృష్ట్యా గురువు గారికి ఇదివరకు ఇళ్ల విషయంలో ఏమైందో ఆయనకు ఒకసారి గుర్తు చేస్తూ కిందటిసారి మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యం చూపించమని అడిగారంట. మీరు ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు, మరలా వద్దంటున్నారు. నాకు ఈసారి మాత్రం నాకు ఏదైనా సాక్ష్యం ఉండాలి, మీరే నేను ఎప్పుడు కట్టమన్నాను అని మరలా నన్నే అంటున్నారు కాబట్టి ఈసారి నాకు ఎవరైనా సాక్ష్యంగా ఉంటేనే నేను ఈ పని మొదలు పెడతానని చెప్పారంట. అని మీ భార్యని మన ఇద్దరి మధ్య సాక్ష్యంగా ఉంచండి, ఈ 9 అంతస్తుల మేడ కనుక నేను కడితే ఇంక దాన్ని పడగొట్టమని చెప్పి నేను చెప్పననేసి మీ గురువు గారి భార్యని సాక్ష్యంగా ఉంచమని చెప్పి అతను అడిగారంట మిలారెపా గారు. ఆవిడ విని అన్నారంట, ఉండమంటే ఉంటానయ్యా, నాకేం బాధ లేదు, కానీ మీ గురువు గారి సంగతి నీకు తెలుసు కదా, ఆయనకి ఎంత కోపము. నేను సాక్ష్యంగా ఉన్నా గాని ఒకవేళ ఆ రోజు నేనే సాక్ష్యం చెప్పినా గాని నన్ను కూడా నమ్మరు, నన్ను కూడా అరుస్తారు. ఆయనకి శ్రీకృత కోపి అయినా ముక్కోపి త్వరగా కోపం వస్తుంది, ఆ సంగతి నీకు తెలుసు కదా. నేను సాక్ష్యంగా ఉండటం వలన నీకు నాకు ఇద్దరికి ఏం ఉపయోగం లేదని చెప్పి చెప్తారంట. సరే ఇంక చేసేదేం లేక మరలా ఆ 9 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఇతను పని మొదలు పెడతారు. అయితే ఈసారి ఏమవుతుందంటే ఇదే ఆశ్రమంలో ఈ గురువు గారి దగ్గర విద్య నేర్చుకునేటువంటి జ్యేష్ఠ విద్యార్థులు, అంటే మిలారెపా గారికి సీనియర్స్ అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను పడే బాధ చూడలేక ఒక చాలా పెద్దది బండరాయి ఉంటదంట, అది ముగ్గురు కలిపి మోయగలిగేంతటి బండరాయి. ఆ బండరాయిని వాళ్ళ ముగ్గురు కలిపి కొండ మీదకి తీసుకొచ్చి అక్కడ నిలబెడతారంట. దీన్ని ఆధారంగా చేసుకొని నువ్వు 9 అంతస్తుల భవనం కట్టు, దీన్ని పునాదిగా చేసుకొని అని చెప్పి చెప్తారంట. సరే ఇంకా అతను ఆ రాయిని ఆధారంగా చేసుకొని ఇల్లు కట్టడం మొదలు పెడతారు. ఒక అంతస్తు అయిపోయి 2వ అంతస్తు కూడా పూర్తయ్యే సమయానికి గురువు గారు వస్తారంట. ఏంటి ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దామనేసి. చూసిన తర్వాత ఈ రాయి నువ్వే తీసుకొచ్చావా, ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతారంట. లేదండి, నాకు పూర్వ విద్యార్థులు అంటే సీనియర్స్ ముగ్గురు కలిపి ఇక్కడికి మోసుకొచ్చారు, దాని తర్వాత ఇదంతా నేనే కడుతున్నాను అని చెప్పి చెప్తారంట. వెంటనే గురువు గారు ఈ ఇల్లు పడగొట్టేసాయి అని చెప్పి అంటారంట. మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, ఇంకెప్పుడు నేను ఇల్లు పడగొట్టమని చెప్పనని అని గుర్తు చేస్తారంట మిలారెపా గారు. అవును, నేను వాగ్దానం ఇచ్చిన మాట నిజమేను, మరి ఇందులో నువ్వు ఇతరుల సహాయం తీసుకోమని నేనేమైనా చెప్పానా ఏంటి,
నువ్వు ఆ ముగ్గురు సహాయం తీసుకున్నావు కాబట్టి ఇది నువ్వు సొంతంగా కట్టినట్లేం కాదు, నువ్వు ఖచ్చితంగా దీన్ని పడగొట్టు తీరాల్సిందే అని చెప్పి మళ్ళా ఆజ్ఞాపిస్తారంట. సరే మిలారేపా గారు ప్రాధేయపడిన తర్వాత, సరే ఇల్లు మొత్తం నువ్వు కూల్చొద్దు, ఆ పెద్ద రాయి ఏదైతే ఉందో దాని వరకు తీసే చాలు అని చెప్పి అంటారంట. కానీ ఆ రాయి తీస్తే అటువైపు గోడ 2 అంతస్తుల గోడ మొత్తం కూల్చాల్సి వచ్చిందంట. సరే చేసేదేం లేక ఆ రాయి తీసేసి ఆ ఒకవైపు గోడ 2 అంతస్తులు మొత్తం గోడ కూడా కూల్చేస్తారంట మిలారేపా గారు. కూల్చేసిన తర్వాత ఈ రాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో వాళ్ళ ముగ్గురు కలిసి, నువ్వు తీసుకెళ్లి దీన్ని అక్కడే పెట్టరా అని చెప్పి అంటారంట. సరే ఇంక మరలా చేసేదేం లేక ఆ రాయిని కొండ కిందకి దొర్లించుకుంటూ తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిన తర్వాత అప్పుడు గురువు గారు కిందకు వచ్చి, కావాలంటే ఇప్పుడు నువ్వు ఈ రాయి తీసుకెళ్లి నీ సొంతంగా ఇల్లు కట్టుకో, నాకేం అభ్యంతరం లేదని చెప్పి చెప్తారంట. ఇంకా అతనికి ఏడుపు ఒక్కటే తక్కువ, ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేవాళ్ళంట. గురువు గారు ఏంటి ఇంత నిర్దయగా ఉన్నారు నా మీద అనేసి. కానీ మరి జ్ఞానం కావాలంటే నేను గురువు గారు ఏం చెప్తే అది చేయవలసిందేను, గురుదక్షిణగా గురువు గారు ఏది కోరితే నేను అది ఇవ్వవలసిందేను అని చెప్పేసి తనకు తానే సర్ది చెప్పుకొని మరలా వెళ్ళి ఆ బండరాయి తీసుకొని పైకి తీసుకొస్తారంట. ఇలా తెచ్చే క్రమంలో, ఆ బండరాయి మోసే క్రమంలో అతని వీపు మీద 3 పుళ్ళు పడతాయంట, పెద్ద పెద్దవి. ఆ 3 పుళ్ళు కలిపి ఈ బండరాయి మోసిన బరువుకి వీపు మొత్తం ఒకటే పుండైపోయి వీపంతా చీము రక్తం కారటం మొదలుపెట్టి ఇంకా అసలు దాన్ని మొయ్యలేని స్థితిలోకి, నడవలేని స్థితిలోకి వచ్చేస్తారంట అతను. ఇంకా అప్పుడు తప్పనిసరి అయ్యి ఇంకా తప్పక గురువు గారి భార్యకి చూపిస్తారంట. అమ్మ చూడండి నా వీపు ఎలాగ అయిపోయిందో అనేసి. ఆవిడేంటంటే స్త్రీ సహజమైనటువంటి బాధ ఉంటది కదా, అయ్యో పాపం అని ఆమె జాలిపడి, ముందయ్యా నేను గురువు గారికి చెప్తాను నీ గురించి అనేసి ఆవిడ చెప్తారనమాట. ఇంకా తర్వాత ఏమైందంటే వీళ్ళు ఇక్కడ ఆ ఇల్లు కట్టడానికి అంతకుముందు గ్రామస్తులు ఒప్పుకోలేదు కదా. కానీ ఏంటంటే ఒకసారి ఎటు పడగొట్టించారు కాబట్టి మరలా ఇప్పుడు కూడా రెండోసారి ఇల్లు కట్టించినా మరలా పడగొట్టిస్తారులే, ఎప్పటికైనా ఆ ప్లేస్ మనదేలే అనేసి గ్రామస్తులు అనుకుంటూ ఉన్నారంట. అయితే ఏంటంటే ఈసారి గురువు గారు దాన్ని పడగొట్టించలేదు. 3 అంతస్తులు 4 అంతస్తులు అయిన దాకా కూడా అలానే కట్టిస్తూ ఉండేసరికి చివరికి ఏమైందంటే ఇంతకాలం నుంచి అది ఆ గురువు గారి ఆధీనంలో ఉంది కాబట్టి ఆ స్థలం అతనికే చెందుతుందనేసి చట్టపరంగా అతనికి తీర్పు వస్తుందంట. ఇంకా అందుకని అది కూడా అందుకని గ్రామస్తులు ఏం చేయలేకపోతారంట. అది కూడా కాకుండా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గురువు గారు చేసేటువంటి తపస్సు మూలంగా ఒక మంచి వైబ్రేషన్స్ ఆ ప్రజల మనసుల్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళు కూడా వ్యతిరేకించకుండా దీనికి ఓకే చెప్పేస్తారు, సరేనంటారంట వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి. ఈ విధంగా ఇతనికి చేతనైనంత వరకు దాన్ని చేస్తా ఉంటారన్నమాట. ఇతను ఇంకా ఏమనుకుంటారంటే ఇదంతా కూడా నాకు సాధకునికి ఇచ్చేది ఆధ్యాత్మిక శిక్షణే గాని శారీరక శ్రమ కాదు అనేసి ఇతను అనుకుంటారంట. నన్ను ఆధ్యాత్మికంగా నాలో నుంచి మార్పు రప్పించడానికి గురువు గారు నన్ను ఎంతగా శ్రమ పడుతున్నారు అని చెప్పేసి చేసుకొని ఇంకా ఒక్కో అంతస్తు కట్టుకుంటూ వస్తారనమాట. అదే సమయంలో ఏమైతుందంటే గురువు గారు ఉపదేశ క్రతువు అనేసి ఒక దాన్ని ఏర్పాటు చేస్తారంట. ఉపదేశ క్రతువు అంటే ఇట్లా ఒకే గురువు గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు కదా. ఆ శిష్యులందరికీ ఏంటంటే వీళ్ళు కొంత శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర గురుదక్షిణ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక విద్య ఉపదేశించడానికి అర్హత కలిగింది అనుకున్నప్పుడు ఆ శిష్యులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకు ఉపదేశం ఇస్తారనమాట. అట్లాగా ఆ చేసే ప్రక్రియని ఉపదేశ క్రతువు అని చెప్పి అంటారంట. ఆ సమయంలో ఏంటంటే ఇతను నిర్మిస్తున్న భవనం కూడా దాదాపు 7 అంతస్తుల వరకు పూర్తి చేసి ఉంటారంట. కనుక గురుదక్షిణగా ఆ ఇల్లు సరిపోతుందని చెప్పి గురువు గారి భార్య ఏం చేశారంటే ఆ ఉపదేశ క్రతువు తీసుకున్నటువంటి విద్యార్థులలో ఇతన్ని కూడా కూర్చోబెట్టారంట. గురువు గారు 9 అంతస్తులు కట్టమన్నారు కదా, నువ్వు దాదాపుగా 7 అంతస్తులు కట్టావు కాబట్టి ఇవాళ మీ గురువు గారు చాలా మందికి ఉపదేశం ఇస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళలో కూర్చో, నీకు కూడా ఉపదేశం ఇస్తారనేసి చెప్పి అతన్ని వాళ్ళలో పాటు కూర్చోబెట్టారంట. కానీ ఇతన్ని అభ్యర్థుల వరుసలో కూర్చున్నటువంటి మిలారేపా గారిని చూడంగానే గురువు గారు
మహామాంత్రికుడా, గురుదక్షిణగా ఏమి తీసుకొచ్చావు అని అడిగారంట. స్వామి, మీ కుమారుని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి అన్నారంట. దానికి గురువు గారు ఏంటంటే, ఎన్ని ఊహాగానాలు చేసుకున్నావు నువ్వు, నేను నిన్ను 9 అంతస్తులు కట్టమన్నాను, నువ్వు ఇంకా 7 అంతస్తులు కూడా పూర్తి చేయలేదు, నీకు ఎలా ఇస్తాను ఉపదేశం అనేసి ఇవ్వనని చెప్పి చెప్పారండి. నువ్వు తెచ్చినటువంటి ఏదో కొంచెం రాళ్ళు మట్టి ఇసుక తెచ్చి ఒక చోట నువ్వు పేర్చినంత మాత్రాన నేను ఎంతో శ్రమపడి లోయలన్నీ దాటుకొని భారతదేశం వెళ్ళి అక్కడ నా గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని, అక్కడ నుంచి నేను నా భుజాలపై మోసుకొచ్చినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని ఎంతో కఠిన సాధనతో చేశాను నేను. అవన్నీ కూడా నువ్వేదో 7 అంతస్తులు ఇల్లు కట్టంగా నీకు ఉపదేశిస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? నేను నీకేమీ నేర్పించను, అసలు ఎవరి అనుమతితో నువ్వు లోపలికి వచ్చావు, నువ్వు బయటికి వెళ్ళనేసి మరలా కొట్టి బయటికి పంపించేస్తారంట అతన్ని. ఇంకా అతనికి ఏంటంటే పాపం ఇంకా చనిపోదాం అనుకుంటారంట. ఇన్ని రకాలుగా పరీక్షలు పెడుతున్నారు గురువు గారు నన్ను, ఇంకా నేను బ్రతికుండటం కూడా వృధానే అనేసి ఆ రాత్రి అంతా ఏడుస్తానే కూర్చున్నారంట. గురువు గారి భార్య కూడా వచ్చి జాలి పడ్డారంట ఇతని మీద. అయ్యా, నాకు మీ గురువు గారి ధోరణి ఏమీ అర్థం కావటం లేదు, ఎక్కడెక్కడ వాళ్ళందరికీ అతను ఉపదేశం ఇస్తున్నారు, భారతదేశం నుంచి గ్రంథాలు తెచ్చానంటారు, అందరినీ ఉద్ధరించడానికి ఇవన్నీ చేస్తున్నానంటారు, ఒక మాదిరి వాళ్ళకు కూడా ఉపదేశం ఇస్తున్నారు, మరి నిన్నెందుకు ఈ విధంగా శిక్షిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఇన్ని పరీక్షలు నీకు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజము, మీ గురువు గారి మీద నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, అతను ఎప్పటికైనా కానీ నీకు ఉపదేశం ఇస్తారు, నీకు సరైన గురువు దగ్గరికి నువ్వు వచ్చావు అనేసి ఎప్పటికప్పుడు అతన్ని ఓదారుస్తూ అతనికి ధైర్యం చెప్తూ ఉంటారంట. మరుసటి రోజు ఉదయం ఏం చేస్తారంటే గురువు గారు మరలా ఇతను రాత్రంతా ఏడుస్తూ అక్కడే కూర్చున్నారు కదా, మరలా గురువు గారు ఇతని దగ్గరికి వస్తారంట. వచ్చి, ఒరే మంత్రగాడ, ఇప్పటి వరకు నువ్వు కడుతున్న ఇంటిని అంతటితో ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు, ఈ పని పూర్తవగానే ఈసారి నీకు తప్పక ఉపదేశం ఇస్తాను అని చెప్పి చెప్పారంట. ఆ 9 అంతస్తుల భవనాన్ని 7 అంతస్తుల వరకు నిర్మించారు కదా, దాన్ని అంతటితో ఆపేసి 12 స్తంభాలు గల ఒక పెద్ద చావడితోటి నాకు ఒక భవనాన్ని నిర్మించు, అప్పుడు నేను నీకు ఉపదేశం ఇస్తానని చెప్పి చెప్పారంట. సరే, ఇంకా ఆ 9 అంతస్తుల భవనాన్ని అంతటితో ఆపి మళ్ళా దీనికి పునాదులు తీయటం మొదలు పెట్టారనమాట. సరే, మార్ఫా గారి భార్య ఏం చేశారంటే ఇతనికి ఆ పని చేయటానికైనా అతనికి బలం కావాలి కదా అనేసి అతనికి మంచి ఆహారాన్ని, బీరుని అన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఈ విధంగా చెయ్యయ్యా, ఈ విధంగా చెయ్యని చెప్పి తన యొక్క సానుభూతిని ఆ విధంగా ఆ పిల్లవాడి మీద తెలియజేస్తూ ఆవిడ ఎంతో అండగా ఉన్నారంట. ఈ ఇల్లు నిర్మాణం పూర్తవుతూ ఉండగా గురువు గారి దగ్గరికి ఇదివరకటి కంటే కూడా ఉత్తమమైనటువంటి ఉపదేశం కొరకు ఇంకొక శిష్యుడు వచ్చారంట. అప్పుడు గురుపత్ని ఏం చేశారంటే ఇతని దగ్గరికి వచ్చి, రేపు మరలా ఇంకొక కొత్త విద్యార్థి వచ్చారు ఉపదేశం కోసం, గురువు గారు అతనికి ఉపదేశం ఇస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి అతని పక్కన కూర్చో, నీకు కూడా ఉపదేశం ఇస్తారు, నేను మాట్లాడతాను గురువు గారితో అనేసి ఇంట్లో నుంచి కొంత వెన్న ముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్రలు ఇవన్నీ మిలారేపా గారికి ఇచ్చి వీటిని తీసుకెళ్లి గురుదక్షిణగా ఇచ్చి మీ గురువు గారికి రేపు నువ్వు ఉపదేశం తీసుకో అని చెప్పి చెప్పారంట. ఇతనికి ఏంటంటే ఇవన్నీ సరే ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు ఇవన్నీ అని గురువు గారు అడుగుతారన్న ఆలోచన కూడా లేకుండా ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆత్మజ్ఞానం పొందుదామా అనే తపనతోనే ఉన్నారు మిలారేపా గారు. ఆయన ఏం చేస్తారంటే ఆ రాగి పాత్రని, ఉన్ని దుస్తుల్ని, వెన్నని ఇవన్నీ తీసుకొని వెళ్ళి మంత్రోపదేశం కోసం అని చెప్పేసి ఆ విద్యార్థి పక్కన కూర్చున్నారంట. అక్కడ కూర్చోంలోనే గురువు గారు వచ్చి, ఓ మంత్రగాడ, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి అడిగితే ఉపదేశం కోసం వచ్చాను అని అన్నారంట. మరి గురుదక్షిణ తెచ్చావా అని అడగంలోనే ఆవిడిచ్చినటువంటి రాగి పాత్ర అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారంట. ఇదిగో ఇదే అండి గురుదక్షిణ అనేసి, ఇవన్నీ నావేను, ఇంతకు ముందుగా వేరే శిష్యులు వచ్చి ఇచ్చెళ్ళారు అని చెప్పి నా ఇంట్లో వస్తువుల్ని దొంగతనం చేసి మరలా నాకే గురుదక్షిణగా సమర్పిస్తున్నావా, ఎలా ఇస్తావనేసి ఇంకా అతన్ని బాగా కొట్టడం మొదలు పెట్టారంట. మరలా పాదాలతో తన్నుకుంటూ మరి బయట దాకా ఈడ్చుకొచ్చేసారంట మిలారేపా గారిని గురువు గారు. నా ఇంట్లోనే దొంగతనం చేసి నాకే గురుదక్షిణగా ఇస్తావా అనేసి.
తర్వాత ఇతను ఏంటంటే మరి గురువు గారు అందరితో మంచిగా ఉంటున్నారు, నా ఒక్కడితో ఎందుకు ఇలా ఉంటున్నారు అనేసి బాధపడి ఆ రోజంతా బాధపడిన తర్వాత చివరికి అతను ఒక నిర్ణయానికి వస్తారంట. నేను ఎంతో మందిని చంపటము, మంచిగా నిండుగా ఉండి చేతికి అంది వచ్చిన పంటలను నాశనం చేయటము, వడగళ్ల వానతోటి, ఇలాంటివన్నీ కూడా నేను చేసినటువంటి ఘోరమైన పాపాలు. వీటన్నిటినీ కూడా ఈ ఈ ఈ ఇంత నేను చెడు కర్మ మూటగట్టుకున్నాను కాబట్టి ఆ చెడు కర్మ పోవటానికి నేను ఆ మూలంగానే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను. లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడానికి నాకు ఇంకా తగిన సమర్థత రాలేదని నన్ను గురువు గారు అనుకుంటున్నారా? నేను ఇన్ని చెడు కర్మలు చేశానని నాకు ఉపదేశం ఇవ్వట్లేదా? లేకపోతే నాకు ఇంకా అంత సమర్థత లేదని చెప్పి ఇవ్వట్లేదా అని ఇన్ని రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉన్నారంట. లేదంటే గురువు గారికి నేనంటే ఇష్టం లేదా అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ చివరికి ఏమనుకున్నారంటే ఆధ్యాత్మిక విద్య లేనటువంటి జీవితమే కాదు, ఇలాంటి జీవితాన్ని జీవించే కంటే కూడా ఆత్మహత్య చేసుకోవటమే నయం అనేసి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారండి. అప్పుడే గురువు గారి భార్య వచ్చి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంలో ఇతను ఉన్నాడని చెప్పి అతని మొహం చూసి ఆవిడ గమనించారంట, చాలా నిరాశగా ఉన్నాడు అనేసి. ఆవిడేం చేశారంటే ఆ రోజు మరి భోజనాలు అవన్నీ పెట్టారు కదా ఉపదేశం ఇచ్చేటప్పుడు, ఆవిడ వంతుగా వచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకొచ్చి మిలారేప గారికి ఇచ్చి, ఇదన్నా తినయ్యా, నువ్వు ఉదయం నుండి ఏడుస్తూనే ఉన్నావు, దెబ్బలు తిన్నావు, అది కాకుండా నీ వీపంతా పుండ్లు పడిపోయినాయి, చాలా అలసిపోయి ఉన్నావు నువ్వు, ఈ ప్రసాదం అన్నా తీసుకో, కొంతన్నా నీకు ఆకలి తీరుతుందనేసి తన వాటాకి వచ్చిన ప్రసాదాన్ని గురువు గారి భార్య తీసుకొచ్చి ఈయనకిచ్చిందంట. అయినా గాని అతనికి ఆకలి కూడా వేయలేదంట, ఏమి తినాలని కూడా అనిపించలేదు. నేనెప్పుడు ఆ ఈ విద్యకి అర్హత కోల్పోతున్నాను, నేను ఎప్పటికి నేర్చుకోగలను, నేనెప్పుడు నా కర్మలన్నిటిని తొలగించుకోగలను, ఇదే ధ్యాసలోనే ఉంటున్నారనమాట ఆయన. సరే మరుసటి రోజు మరలా గురువు గారు వచ్చి ఫస్ట్ 9 అంతస్తుల భవనము, మరలా ఆ 12 స్తంభాలతోటి చావడి వేసి ఇంకొక భవనము, ఆ 2 ఇళ్ళు ఎప్పుడైతే నువ్వు పూర్తి చేస్తావో అప్పుడు నేను నీకు తప్పకుండా ఉపదేశం ఇస్తాను అని చెప్పారంట. సరే ఇతను వెళ్ళి ఏం చేశారంటే ఆ వీపు మీద 3వ పుండు లేచింది కదా, అప్పుడు దాకా కూడా ఈయన సరే కట్టుబడి అలానే చేస్తూనే ఉన్నారనమాట. దాని నుంచి చీము నెత్తురు కారటం మొదలు పెట్టడం తర్వాత ఇంకేం చేశారంటే తట్టుకోలేక గురువు గారి భార్యకి చూపించారంట. ప్రేమమూర్తి అయినటువంటి ఆ తల్లికి నాకు చూపించక తప్పలేదు. నా వీపు పరిస్థితి ఎలా ఉన్నదో చూసి గురువు గారికి భార్య కూడా ఆవిడ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారంట. నాకు గురువు గారు ఒక ఇల్లు కడితేనే నాకు ఉపదేశం ఇస్తానన్నారు, ప్రతిసారి నా చేత ఇల్లు కట్టిస్తున్నారు, పడగొట్టిస్తున్నారు. మీరైనా గాని నా తరపున మాట్లాడి నా యందు దయ చూపండి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించేలాగా మీరే గురువు గారితో మాట్లాడండి అని చెప్పి ఆవిడని మళ్ళా ప్రార్థించారంట. సరే ఆవిడ ఏడుస్తానే వెళ్ళి గురువు గారితోటి, ఆ మంత్రగాడి శరీర పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నది, ఈ కట్టుబడి పనితో అతని కాళ్ళు చేతులు చితికిపోయాయి, అతని వీపు మీద 3 పుండ్లు పడి రక్తం కారుతూ ఉన్నాయి. నేను జీను మోస్తూ వీపంతా పుండ్లు పడిన గాడిదల గురించి విన్నాను గాని ఇలాగా రాళ్లను మోస్తూ మనిషి వీపు పుండు పడటం అనేది నేను ఎక్కడా వినలేదు. ఎందుకు మీరింత నిర్దయగా ఉన్నారు ఆ బిడ్డ మీద అనేసి ఆవిడ గురువు గారితో కోపంగానే మాట్లాడారంట. చాలా బాధపడ్డారంట ఆవిడ. ఊర్లో గనక అందరికీ ఈ విషయం తెలిస్తే మీ పరువే పోతుంది, మిమ్మల్ని చాలా కఠినాత్ముడిగా భావిస్తారు ఊరి ప్రజలందరూ కూడా. ఆ పిల్లవాడిని మీరు ఇంతకంటే ఎక్కువ బాధ పెట్టకండి అనేసి ఆవిడ ప్రాధేయపడతారంట. అప్పుడు గురువు గారు ఏమన్నారంటే నేను తప్పకుండా ఇస్తాను, ఆ 2 ఇళ్ళు కనుక పూర్తి చేసి ఇస్తానని చెప్పాను కదా, మరి పూర్తి చేశాడా ఏంటి, మరి ఏం పూర్తి చేయకుండా నేను ఏ విధంగా ఉపదేశం ఇస్తాను అని చెప్పి మళ్ళా అదే మాట మీదే ఉంటారంట గురువు గారు. ఇతన్ని చూడబోతుంటే ఎలా ఉందంటే పని తక్కువను మాటలు ఎక్కువ, ఇతని వల్ల నాకు ఇంతవరకు ఒక్క పని కూడా జరగలేదు, కానీ పుండు పడిందని అదని ఇదని ఊరికే మాటలు మొదలు పెడుతున్నాడు అనేసి గురువు గారు ఆవిడనే అరిచారంట. ఇంకా సరే ఇంక చేసేదేం లేక ఆవిడ కూడా కామ్ గా ఉండి ఆ ఇల్లు పూర్తయ్యాకే ఉపదేశం ఇస్తారని చెప్పి చెప్తున్నారు గురువు గారు అనేసి చెప్తుందంట వచ్చి. అయితే మరి అతని వీపు నిజంగానే పుండు పడిందా అనేసి అడుగుతారంట అతని భార్యని.
మీరు నిర్దయులు కాకపోతే ఈ పాటికే ఈ సంగతి కనుక్కొని ఉండేవాళ్ళు. అతని వీపు మీద కురుపులుండటం కాదు, అతని వీపే ఒక పెద్ద పుండుగా అయింది. మీరు ఈ మాత్రం గమనించలేకపోయారా? అన్ని రాళ్ళని ఒక వ్యక్తి ఇన్ని రోజుల పాటు కొండ మోస్తూ ఉంటే ఎవరికైనా గాని పుండు పడకుండా ఉంటుందా? మీరెందుకని ఏం తెలియనట్లుగా మాట్లాడుతున్నారు అనేసి ఆమె భర్తను అడిగిందంట. సరే గురువుగారు మళ్ళీ ఆమెను పిలిచి, సరే ఆ కుర్రవాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అని అన్నారండి. సరే ఈ మిలారెప్ప గారు అనుకున్నారు, ఈ పుండు చూసైనా గాని ఇప్పుడు నాకు ఉపదేశం ఇస్తారేమో అనేసి అతను ఆశగా లోపలికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఏది నీ వీపు చూపించు నాకు అని చెప్పి అడిగారంట. నేను ఆ పని చేయగానే ఆ పుండను పరీక్షగా చూసి ఈ గురువు గారు అన్నారంట, మార్పా గారు, ఆ నా గురువు గారు నరోపా గారు చేసిన దాని ముందు ఇది ఎంత? ఇది కూడా ఒక పుండేనా? నా గురువు గారు ఎన్ని కష్టాలు పడ్డారో నీకేం తెలుసు? అతను తన శరీరాన్ని ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఆయన అడుగుజాడల్లో నడవటానికి నేను కూడా చాలా ఎక్కువ కష్టాలే పడ్డాను. నా ఆస్తిని, శరీరాన్ని కూడా అందుకు పణంగా పెట్టాను. నువ్వే కనుక నిజమైన సత్యాన్వేషివే అయితే కనుక చేసిన పనికి గొప్పలు చెప్పుకోవటం మాని బాధ అనుభవిస్తూనే ఓర్పుతో నిర్మాణం పూర్తి చెయ్యి అన్నారంట. నువ్వు గనక నిజంగా ఆత్మజ్ఞానం కోసమే గనక వస్తే నా దగ్గరికి, ఇవన్నీ నువ్వు నాకు చెప్పేవాడివే కాదు, గురువాజ్ఞని పాటించేవాడివి. ఊరికే నాకు పుండుపడిందని చెప్పి నా దాకా నువ్వు వచ్చావంటే నీకు నిజమైన జ్ఞానం నేర్చుకోవాలనే ఉద్దేశం నీలో లేదు. ఒకవేళ అది ఉన్నట్లయితే ఇవాళ నువ్వు నా దగ్గరికి ఈ విధంగా వచ్చేవాడివే కాదు అని చెప్పి అన్నారంట. ఇంకా మీరే ఊహించుకోండి, మా గురువు గారు చెప్పిన మాటలకి నేను ఏ విధంగా ఎంత బాధపడి ఉంటాను అనేసి చెప్తున్నారు మిలారెప్ప గారు. తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన ఉత్తరీయాన్ని అంటే పైన కండువా ఉంటది కదా పంచె మీద వేసుకునేది, అది తీసి మడతలుగా వేసి దీన్ని వీపు మీద ఎలా పెట్టుకోవాలో అనేది చూపించారంట. ఈ విధంగా పెట్టుకొని రేపటి నుంచి నువ్వు పని మొదలు పెట్టు అని చెప్పి అన్నారంట. ఇది మిలారెప్ప గారు ఇంకా బాధపడతా, వీపంతా ఒకే పెద్ద పుండైంది కదా, ఈ కట్టు వలన ఇంకా నాకేంటి ఉపయోగము అని చెప్పి అడిగారంట గురువు గారిని ధైర్యం తెచ్చుకొని. ఇంత పుండైనా గాని మీరు ఏం చెప్పకుండా, పని మానేయమని చెప్పకుండా మరలా ఈ ఈ క్లాత్ దాని మీద పెట్టుకోమంటున్నారు, ఏంటి దాని వలన ఉపయోగం అని చెప్పి అడిగారంట. అప్పుడు గురువు గారు అన్నారంట, నీకెటు పుండు పడింది, ఆ పుండు మీద నువ్వు రాయి పెట్టుకొని మోస్తూ ఉంటే ఆ మట్టి పుండులోకి వెళ్ళి ఆ పుండు ఇంకా పెద్దదైంది. కేవలం ఆ పుండు పెద్దది కాకుండా ఉండటానికి మాత్రమే నేను నిన్ను ఈ ఉత్తరీయాన్ని నీ వీపు మీద పెట్టుకోమంటున్నాను, అంతేగాని నేను నిన్ను పని మానేయమని చెప్పి చెప్పలేదు అని చెప్పి చెప్తాడంట. ఇంకా అప్పుడు ఆ క్లాత్ మీద నువ్వు రాయి పెట్టుకుంటే గనక నీకు నొప్పి కూడా కొంత తగ్గుతుంది, అందుకని చెప్పి నేను నిన్ను ఆ క్లాత్ పెట్టుకోమని చెప్పి చెప్పానని అంటారంట. సరే ఇక మిలారెప్ప గారికి అర్థమైపోతుంది, గురువు గారికి ఏ మాత్రం జాలి దయ లేదు నా మీద, నన్ను ఎప్పుడు ఈ విధంగా కష్టపెడుతూనే ఉన్నారు అనేసి ఇంకే చేసేదేం లేక ఆ బండరాళ్ళని వీపు మీద మొయ్యలేక గుండెలు కానిచ్చుకొని పెట్టుకొని కొండెక్కటం మొదలుపెట్టి మిగిలిన ఇల్లు నిర్మాణం పూర్తి చేయడం మొదలు పెట్టారంట. కానీ గురువు గారు ఏంటంటే ఇతను చేస్తున్న పనిని రహస్యంగా గమనిస్తూనే ఉన్నారంట. ఎప్పటికప్పుడు గమనించి ఈ మిలారెప్ప గారికి ఆయన పట్ల, తన గురువు గారి పట్ల ఎంత విశ్వాసం ఉన్నది, అదొకటి, ఎంత నిష్కపటమైనటువంటి ప్రేమ ఉన్నది, ఎంతగా ఆత్మజ్ఞానం కోసం తప్పించిపోతున్నారు ఈయన, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారనమాట గురువు గారు. మేడం ఒక్క నిమిషం మేడం. సారీ మేడం. ఈ అతను కానీ చాటుగా మాత్రం ఆనంద బాష్పాలు రాలుస్తూనే ఉన్నారంట, నాకు ఇంత గొప్ప శిష్యుడు దొరికాడు అనేసి. కానీ ఇతని ముందు మాత్రం ఏ రోజు అతను బయటపడలా, ఇంకా ఇతని పట్ల క్రూరంగానే ప్రవర్తిస్తూ ఉన్నారంట. ఇంకా ఆఖరికి ఏంటంటే ఆ వీపు మీద కురుపు చాలా పెద్దదయ్యి నొప్పి దుర్లభమైపోయి ఇంకా అతను అలసిపోయి అతని శరీరం సహకరించక పని ఆపేయవలసి వచ్చిందంట. ఇంకా మరొకసారి నేను గురువు గారి భార్యని తన భర్తతో చెప్పి ఉపదేశం ఇప్పించమని, లేదా ఉపదేశం ఇవ్వని పక్షంలో కనీసం కొంతకాలమైనా నాకు విశ్రాంతినైనా ప్రసాదించమని ప్రార్థించారంట. గురువు గారి భార్యని ఇతను అడిగాడంట.
నాకు ఉపదేశమైనా ఇప్పించండి, లేదంటే కొంచెం ఈ పుళ్ళు తగ్గిన దాకా గురువు గారితో చెప్పి నాకు విశ్రాంతినైనా ఇప్పించండి అని చెప్పి. సరే ఇంకా ఆవిడ వెళ్ళి భర్తని అడిగితే, సరే గురువుగారు ఇలా అన్నారంట, ఉపదేశం అయితే గనక ఇల్లు పూర్తయ్యే వరకు నేను ఇవ్వను, కావాలంటే అతను విశ్రాంతి తీసుకోవచ్చు, అయినా దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ ఉండదు, ఏది ఏమైనా అతను ఏమి చేయగలిగితే అదే చేయమని అని చెప్పి చెప్పారంట. అంటే ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకోవటం మొదలు పెడితే నీ పనే ఇంకా లేట్ అయిపోతది, నీకు ఉపదేశమే ఇంకా లేటుగా వస్తది, అంతకు మించి ఏం ఉపయోగం లేదు, నువ్వైతే పని పూర్తి చేయకుండా నేను నీకు ఉపదేశం అయితే ఇవ్వను అని చెప్పి చెప్పేశారంట. సరే గురువుగారి భార్య ఏంటంటే ఆ గాయాలు మానేదాకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పి చెప్పారంట. ఈ గాయాలు ఇంకా శాంతం పూర్తిగా నయమవ్వక ముందే గురువుగారు ఏంటంటే త్వరలో మళ్ళా పని ప్రారంభించని చెప్పి చెప్పారంట. ఈ పని ప్రారంభించబోయే లోపల ఏంటంటే పాపం గురువుగారి భార్య ఏమో ఎప్పటికప్పుడే ఇతనికి మంచి చేయాలని చూస్తున్నారు, కానీ అది బెడిసి కొట్టి ఇతనికి ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది అనమాట ఉపదేశం పొందటం అనేది. ఒకసారి వచ్చేసి వేరే వాళ్ళు ఇచ్చిన కానుకలు ఇచ్చి వెళ్ళి ఉపదేశం తీసుకోమని, ఇంకొకసారి కూడా అట్లాగా వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చోమని, అట్లాగే ఎప్పటికప్పుడు ఇతనికి మేలు చేయాలని చూస్తున్నారు ఆవిడ జాలితోటి. మిలారేప గారికి ఏంటంటే అది ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేశారంటే గురువు గారి భార్య ఒక పథకం వేశారంట. అదేంటంటే, నువ్వు కొంత బార్లీ పిండి అది మూటగట్టుకొని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టుగా యాక్షన్ చెయ్యి, ఈ గురువు గారితో నేను భరించలేనని చెప్పేసి నేనొచ్చి నిన్ను బతిలాడుకుంటూ ఉంటాను, ఎట్లాగో అట్లా నువ్వు నువ్వు ఇక్కడే ఉండయ్యా, గురువు గారి చేత నేను నీకు ఉపదేశం ఇప్పిస్తానని నేను నిన్ను బతిలాడుతూ ఉంటాను, నువ్వేమో కాదు నేను వెళ్ళిపోవాల్సిందే అని వెళ్ళిపోతున్నట్టుగా యాక్షన్ చేయనేసి చెప్తారంట. ఒక బార్లీ పిండి కొంత మూట కట్టేసి అది ఇతనికి ఇచ్చేసి, నువ్వు కొంచెం దూరం వెళ్ళు, అంటే గురువుగారి ఇంట్లో నుంచి చూస్తే వీళ్ళిద్దరూ కనిపిస్తారు, వీళ్ళిద్దరి మాటలు కూడా వినిపిస్తాయన్నమాట. అక్కడి నుంచి ఇట్లా యాక్షన్ చేసి అతను నేను వెళ్ళిపోతానని చెప్పానంటే అప్పుడు గురువుగారి భార్య వెనక్కొచ్చి, పాపం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోతాడంట, మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పటికైనా అతనికి ఉపదేశం ఇవ్వండి అని చెప్పేసి నేను వెళ్ళి గురువుగారిని బతిలాడుకుంటాను అనేసి ఒక ప్లాన్ వేస్తారంట. సరే అట్లాగే ఇద్దరు కలిసి గురువుగారికి కనిపించే విధంగా ఒక ప్లేస్ లో నుంచొని వీళ్ళ మాటలు వినిపించే విధంగా ఈ విధంగా యాక్షన్ చేస్తారంట ఇద్దరు. అంటే మిలారేప గారు నేను ఇంక ఈయన దగ్గర ఉండలేను వెళ్ళిపోతాను అన్నట్లుగా, గురువు గారి భార్య ఏమో కాదయ్యా లోపలికి వచ్చేసి నేను నీకు ఉపదేశం ఇప్పిస్తానని చెప్పి బతిలాడుతున్నట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే గురువుగారు చూసి, ఏంటి మీ ఇద్దరు కలిపి ఇక్కడ నాటకాలు ఆడుతున్నారా ఏంటని చెప్పి వస్తారంట. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, ఏంటి మీ నాటకాలు అనేసి. ఆవిడేం చేస్తుందంటే గురువు గారి భార్య, ఇతను వెళ్ళిపోతానంటున్నాడు ఈ అబ్బాయి, మీరు ఎంతకీ ఇతన్ని కష్టపెడుతున్నారు కానీ మంత్రోపదేశం ఇది చేయటం లేదు, అందుకని ఇంక ఇక్కడ ఉండనని చెప్పి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్తున్నాడు, నేనే బతిలాడుతున్నానని చెప్పి చెప్పారంట వీళ్ళ ప్లాన్ ప్రకారంగా. అయితే గురువుగారు ఏం చేశారంటే, మీ దగ్గర జ్ఞానం పొందలేని సమక్షంలో వేరే గురువుని చూసుకోవడానికి వెళ్తున్నట్లుగా చెప్తున్నాడు, నేను అతనికి మీరు త్వరలోనే ఉపదేశం ఇస్తారని చెప్పి అతను వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట గురువు గారి భార్య. గురువు గారు అంటారు, అదా విషయం అని చెప్పి ఇతన్ని పట్టుకొని కొట్టడానికి అని చెప్పి ఇతని దగ్గరకు వచ్చేసారంట. వచ్చి, నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే నువ్వు నాకేం చెప్పావు, నీ అంతట నువ్వే నీ శరీరాన్ని, నీ వాక్కుని, నీ మనస్సుని నాకు అర్పించావు, మరి ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తావు, నీ శరీరము, నీ మనసు, నీ వాక్కు అంతా నా స్వాధీనం చేశావు, ఇప్పుడు నీ మీద నాకు పూర్తి హక్కులున్నాయి, ఇప్పుడు నేను నిన్ను చంపినా గానీ నన్ను అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే నిన్ను నువ్వు నాకు అర్పించుకున్నావు కాబట్టి, ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి ఏ హక్కుతోటి వెళ్తున్నావు అనేసి అరిచి, అయినా ఈ సంచి ఏంటి, నీ భుజం మీద సంచి ఏంటి అని చెప్పి అది లాక్కున్నారంట. ఆ లాక్కునేటువంటి ఆ ఊపికి ఏంటంటే సంచి కింద పడిపోయి అందులో ఉన్న పిండి కాస్త కింద పడింది. ఇంకా దానికి మరలా నా ఇంట్లో నుంచి బార్లీ పిండి కాజేసుకొని పోతావా అనేసి మరలా విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారనమాట. అతన్ని కింద పడేసి కాళ్ళతోటి తన్ని కర్రతోటి కొట్టి బాగా ఇబ్బంది పెట్టేసి గురువుగారు కోపంగా లోపలికి వెళ్ళిపోతారనమాట.
ఇంకా అతను ఏంటంటే అతని దుఃఖానికి అవధులు లేకుండా పోయానన్నమాట. ఈ కఠినత్వానికి నేను భయపడిపోయాను. గురుపత్ని సహకారంతో నేను కుట్ర పన్నానని ఆయన భావించి అలా వ్యవహరించారని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఒళ్ళు నొప్పులు తగ్గటానికి, ఏడవటానికని వెళ్లి పడుకున్నాను. ఎప్పటిలాగా గురుపత్ని నన్ను ఓదార్చడానికి వచ్చి బతిమలాడారు. నాటకాలకి ఆయన చెల్లించరని చెప్పి తెలిసిపోయింది. అయినా గాని నువ్వేమి బాధపడవద్దు, నిరాశ పడవద్దు. మీ గురువు గారు నీకు తప్పనిసరిగా ఉపదేశం ఇస్తారని చెప్పారంట. ఈ లోపల నేను నీకు ఏదో నాకు కూడా కొంత జ్ఞానం తెలుసు. కొంత జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పేసి ఆమెకు తెలిసినటువంటి ఒక ధ్యాన పద్ధతిని మిలారెపా గారికి నేర్పించారంట. సరే, అతనికి ఉన్నటువంటి జ్ఞాన తృష్ణకి కొంత స్వాంతన లభించిందంట. ఏదో నేను నేర్చుకుందాను వచ్చాను, ఇన్ని నెలలైనయి, నాకు కనీసం కొంచెం కూడా ఏమి నేర్పించలేదు నా గురువు గారు అన్న బాధలో నుంచి గురుపత్ని చెప్పినటువంటి ధ్యాన పద్ధతితో సాధన చేస్తూ కొంత ఉపశమనం పొందారంట మిలారెపా గారు. సరే, ఆవిడ నాకు ధ్యాన పద్ధతి నేర్పించారు, దీని ద్వారా నాకు కొంత మనశ్శాంతి కలిగిందనేసి గురుపత్ని మీద కృతజ్ఞతా భావంతో అతనికి ఈ పనులన్నీ చేయడం అలవాటైపోయినాయి కదా, ఇల్లు కట్టడము, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తయారు చేయటం, అవన్నీ కూడా గురువు గారి భార్య రోజు పాలు పిండుకునేటప్పుడు కూర్చోవడానికి అని చెప్పి ఒక చిన్న పీటని, అలాగే బార్లీ వేయించుకోవటానికి ఒక రాతితోటి ఒక బాండీని చెక్కారంట. బాండీలాగా రాతిని. ఈ 2 వస్తువులు ఆవిడకి తయారు చేసి పెట్టి ఇచ్చారంట. ఎందుకంటే ఆవిడకి విద్య నేర్పించినందుకు, ధ్యాన పద్ధతి నేర్పించినందుకు కృతజ్ఞతగాను గురుదక్షిణ కింద గురుపత్నికి అవి 2 ఇచ్చారంట. అయితే ఇతను అనుకున్నారంట, ఇంక ఈ గురువు గారితో అయితే నా వల్ల కాదు, నేను ఇంకొక గురువుని వెతుక్కోవడానికి వెళ్ళటం గురించి చాలా తీవ్రంగా ఆలోచించారంట. కానీ జన్మ కర్మల వలయంలో నుంచి నన్ను బయట పడవేయగల సమర్థుడు ఇతనే అనేసి అతని మనసుకు బాగా బలంగా తెలుస్తుందంట. ఇన్ని పాపాలు చేశాను, నేను ఇన్ని కర్మలు చేశాను, నేను మరలా జన్మ తీసుకోకుండా ఈ జన్మ కర్మల యొక్క వలయంలో నుంచి నన్ను బయట పడవేయగల సమర్థులు మార్పా గారు ఒక్కళ్ళే అనేసి అతని మనసుకు లోపల నుంచి బాగా తెలుస్తూ ఉందంట. అందుకని గురువు గారు ఎన్ని విధాలుగా ఇతన్ని ఇబ్బంది పెట్టినా గాని అవన్నీ కూడా నా పాపకర్మల్ని ఈ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు నా గురువు గారు అనేసి మనసులో భావించుకుంటూ చివరికి అతను ఆ నిర్ణయానికి వచ్చారంట. నేను చేసినటువంటి పాపకర్మలే ఈ విధంగా అడ్డుపడుతున్నాయి నేను జ్ఞానం నేర్చుకోకుండా ఉండటానికి అనేసి బాధపడ్డారంట. అటువంటి జ్ఞానము గనక నేను పొందకపోయినట్లయితే నా చావు తర్వాత నేను చేసిన పాపాలు నన్ను ఘోరమైన పరిస్థితుల్లో పడవేస్తాయి అని చెప్పి మనసులో అనుకున్నారంట. అంటే ఈ గురువు గారి దగ్గర నుంచి నేను గనక బయటికి వెళ్ళిపోతే నాకు మళ్ళా ఇంతగా ఆత్మజ్ఞానాన్ని నేర్పించే వాళ్ళు ఎవరు లేరు, నా యొక్క చెడు కర్మల్ని ఈ విధంగా ప్రక్షాళన చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, నేను నా కర్మల్ని నేను తొలగించుకోకుండా నేను గనక ఇప్పుడు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా, లేదా ఇంకొక అసమర్థుడైనటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళినా గాని నేను గనక ఇదే కర్మల్ని పోగేసుకొని నేను మరణిస్తే నా తర్వాతి జన్మల్లో నాకు వచ్చేటువంటి కష్టాలని తప్పించగలిగే సమర్థులు ఇంకెవరు లేరు అనేసి అతను దృఢంగా నిశ్చయించుకున్నారంట. అందుకని మరలా గురువు గారు ఎంత కర్రతో కొట్టినా, పాదాలతో తన్నినా, జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి రోడ్డు మీద పడేసిన, తల గోడకేసి కొట్టటము, అలా రకరకాలుగా బలమైన వస్తువులతో తల మీద బాధటము, ఇట్లా రకరకాలుగా ఇతన్ని హింసించేవాళ్ళంట గురువు గారు. అతను చెప్పిన దానికి అతని మాటకి ఎదురు చెప్తే అయినా గాని అన్నిటికీ ఓర్చుకొని ఇతనే నా నిజమైన గురువు, ఇతన్ని అంటిపెట్టుకొని ఉంటేనే నేను నా కర్మలన్నింటినీ తొలగించుకొని నా ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి విద్యనంతా ఈ గురువు గారి దగ్గరే ఉన్నదని చెప్పేసి ఎలా అయినా గాని ఇతని దగ్గరే నేను ఉండి ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలనేసి దృఢంగా నిశ్చయించుకున్నారంట. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి. ఇంకా సరే, అలాంటి అంత బలంగా అతను నిశ్చయించుకున్న తర్వాత ఏం చేశారంటే మట్టిని, రాళ్లని బండితో కొండ మీదకి మోసుకెళ్ళడం అలవాటు చేసుకున్నాడంట. అప్పటి వరకు ఇతను వీపు మీద కొన్నాళ్ళు మోసుకెళ్లారు. వీపంతా పుండుపడిన తర్వాత గుండెలు కానించుకొని ఆ రాళ్ళని కొండ మీదకి మోసుకు వెళ్ళారు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక బండి ఒకటి తయారు చేసుకొని ఈ మట్టి రాళ్లు బండి మీద చేరవేసుకుంటూ మరల నిర్మాణం మొదలు పెట్టారంట. అప్పుడు మరలా గురువు గారు ఇంకొక ఉపదేశ క్రతువుని
ప్రారంభించారంట. ఆ ఉపదేశ క్రతువులు ఏంటంటే గోగ్డన్ అనేటువంటి ఇంకొక శిష్యుడంట మార్ఫా గారికి పూర్వ విద్యార్థి. అయితే అతను కూడా ఏంటంటే దాదాపుగా మార్ఫా గారికి ఎన్ని విద్యలు అయితే వచ్చో గోగ్డన్ గారికి కూడా అన్ని విద్యలు నేర్పించారంట మార్ఫా గారు. మార్ఫా గారంతా గొప్ప వ్యక్తి అంట గోగ్డన్ కూడా. అతని దగ్గర కూడా చాలా మంది శిష్యులు ఉంటారంట. అయితే ఏంటంటే అతను ఇంకా కొంత విద్య నేర్చుకోవాలనేసి మళ్ళా మార్ఫా గారి దగ్గరికి వచ్చారనమాట. వెలకట్టలేనటువంటి కానుకలని ఒక పెద్ద పరివారంతో గోగ్డన్ గారు మార్ఫా గారి దగ్గరికి వచ్చారనమాట. ఈసారి కూడా ఏంటంటే గురుపత్ని ఏం చేశారంటే, గోగ్డన్ అనే అతను చాలా గొప్ప శిష్యుడు మార్ఫా గారికి, నువ్వు కూడా వెళ్ళి అతని పక్కన కూర్చో అని చెప్పేసి మార్ఫా గారు కనుక గురుదక్షిణ కోరితే ఇవ్వమని చెప్పి ఒక వైడూర్యాన్ని తీసుకొచ్చి మిలారెపా గారికి ఇస్తారంట. మార్ఫా గారు కనుక గురుదక్షిణ ఏదని అడిగితే ఈ వైడూర్యాన్ని ఇవ్వు అనేసి. అనుకున్నట్లుగానే మార్ఫా గారు గురుదక్షిణ ఏది అని అడిగారు. అప్పుడు నేను ఆ వైడూర్యాన్ని ఆయనకి సమర్పించుకున్నాను. అప్పుడు గురువు గారు, మంత్రగాడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగారంట. అప్పుడు మిలారెపా గారు చెప్పారు, పవిత్రురాలైనటువంటి మీ భార్య ఇచ్చారు, నాకు గురుపత్నే ఇచ్చారు అని చెప్పి స్వామి అని చెప్పి చెప్పారంట. గురువు గారి భార్య పేరు ఏంటంటే దామేమా. అతనేం చేశారంటే శిష్యుల్ని పంపించి దామేమా అని పిలుచుకురాండి అని చెప్పి పంపించారంట. రాంగ్లోనే దామేమా మనకి వైడూర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారంట. అంటే మనము అనే మాట ఒత్తి పలికారు. అది నీది అనే ఆవిడది అని అతనికి తెలిసినా గాని ఇంకా అప్పటికే ఈవిడికి అర్థమైపోయింది, గురువు గారు మళ్ళా కోపం వచ్చింది, నన్ను కూడా ఈసారి శిక్షిస్తారనేసి భయపడిందంట. ఇది మనది కాదు, ఈ వస్తువు నాది, మన పెళ్లికి ముందే నా పుట్టింటి వారు ఈ వైడూర్యాన్ని నాకు ఇచ్చారు, కాబట్టి నాకు దీని మీద పూర్తి హక్కులు ఉన్నాయి, ఈ వైడూర్యంతో మీకేమీ సంబంధం లేదు, ఇది నా వస్తువు కాబట్టి నేను నా బిడ్డ అయినటువంటి మిలారెపాకి నేను కానుకగా ఇచ్చాను, అతను దాన్ని మీకు గురుదక్షిణగా ఇచ్చారు, కాబట్టి దీన్ని మీరు స్వీకరించండి, దీంతో మీకు సంబంధం లేదు అని చెప్పి గురువు గారితో కూడా ఆవిడ కొంచెం గట్టిగానే మాట్లాడతారు. ఆవిడ ఏంటంటే పాపం చూడలేకపోతున్నారు మిలారెపా గారి బాధ, ఇంతగా కష్టపడుతున్నారు నా భర్త ఈ బిడ్డను అనేసి అని చెప్పేసరికి అతనికి దయచేసి ఉపదేశం ఇవ్వండి, ఆ వైడూర్యాన్ని గురుదక్షిణగా తీసుకోనని చెప్పి ప్రార్థించిందంట. ప్రార్థించి గోగ్డన్ గారు చాలా మంది శిష్యుల పరివారంతో వచ్చారు కదా, ఆ గోగ్డన్ని మిగిలిన శిష్యుల్ని అందరినీ కూడా ఆవిడ ప్రార్థించారంట. మీరు కూడా గురువు గారిని అడగండి, ప్రార్థించండి, మాతో పాటు మిలారెపా గారికి కూడా విద్య నేర్పించమని చెప్పి మీరు కూడా అడగండి అనేసి ఆవిడ అన్నారంట వాళ్ళందరితో. కానీ వాళ్ళందరికీ గురువు గారికి ఎదురు చెప్పే ధైర్యం లేక దయచూపండి ఇతని మీద అని మాత్రం అనగలిగారంట. సరే వాళ్ళందరూ ఆ విధంగా అడిగిన తర్వాత గురువు గారు ఏం చేశారంటే, దామేమా నువ్వెంత తెలివి తక్కువ దానివి, ఈ అవివేకం వల్లనే నేను ఈ వైడూర్యాన్ని నష్టపోయాను, నువ్వే నా దానివైనప్పుడు నీ వైడూర్యం మాత్రం నాది కాదా, ఇది ఖచ్చితంగా నాదే కదా, మరి అతనికి నీది ఎలా అయింది ఇది అని చెప్పి, మంత్రగాడ నీకు చెందిన వస్తువు ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఉపదేశం ఇస్తాను, ఈ వైడూర్యము ఈమెను నేను నా భార్యగా చేసుకున్నప్పటి నుంచి ఆవిడకి సంబంధించిన సమస్తము కూడా నావేను, కాబట్టి దీని మీద నాకు హక్కు ఉంది, ఇది నాకు గురుదక్షిణ కింద పనికిరాదని చెప్పి చెప్పేశారంట. మరి నిజంగా నాకు చెందిన వస్తువు అంటే అప్పుడు ఏమీ లేదు, అయినా కానీ ఆయన నన్ను కనికరించకపోతారా అన్న ఆశతోటే నేను అది తీసుకువెళ్ళి ఇచ్చాను అని చెప్పి చెప్పారంట. ఇంకా అప్పుడు గురువు గారికి బాగా కోపం వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఇతన్ని తల మీద బలమైన వస్తువుతో కొట్టి కింద పడేశారంట. కింద పడేసిన తర్వాత మరలా అతన్ని పైకి లేపి మళ్ళా అతన్ని నేల మీదకి ఇసిరి కొట్టారంట. అంత కఠినంగా శిక్షించారనమాట. అప్పటికి ఇతనికి ఒళ్ళంతా కూడా గాయాలైనవి, అసలే ఒళ్ళంతా వీపంతా పుండ్లు పడిపోయింది కదా, అవి ఇంకా ఎక్కువైపోయినాయి అంట. ఇంకా పట్టబోతుంటే గోగ్డన్ వచ్చేసి ఆపారంట, ఇంక పట్టొద్దు మీరు అతన్ని అనేసి. ఈ లోపల ఇతని కిటికీలోంచి బయటికి దూకి పారిపోయి వెళ్ళిపోయాడంట. ఇంకా ఈసారి మాత్రం నేను నిజంగానే ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను అని చెప్పి అన్నారు అనమాట మిలారెపా గారు. గురుపత్ని గారు వచ్చి, మంత్రగాడ నీవు మరీ అంత నిరాశ చెందకు, అందరిలోకి నువ్వే నమ్మకమైన ప్రియ శిష్యుడివే అని ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గురువు గారు నేను వేరే వాళ్ళతో చెప్తుంటే నేను విన్నాను, కానీ అతను నీ పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నీ పట్ల గురువు గారికి
మంచి మంచి భావనే ఉన్నది, నువ్వు నిరాశ చెందవద్దు అని చెప్పి మళ్ళా చెప్పారంట. ఇంకా అతన్ని సానుభూతిగా ఉండి ఆ అతనికి కొంచెం మంచి వాక్కులు చెప్పి ఆ నిరాశ నిస్పృహ పోగొట్టి అతనికి కొంచెం ధైర్యం చెప్పేసి వెళ్ళిపోయారంట గురువు గారి భార్య. మరుసటి రోజు మళ్ళా గురువు గారు ఆ మంత్రగాడిని ఇటు పిలుచుకురండి అని చెప్పి కబురు చేస్తే శిష్యులు వచ్చి తీసుకువెళ్లారంట. అప్పుడు గురువు గారు, నా పట్ల నీకు గల ప్రేమ ద్వేషంగా మారిందా అని చెప్పి అడిగారంట గురువు గారు. లేదండి, నేను చేసిన పాపకర్మలే నాకు ఉపదేశం పొందకుండా అడ్డుపడుతున్నాయి, దాని గురించి నేనెంతో పశ్చాత్తాపడుతున్నానని కన్నీరు గార్చారంట మిలారేపా గారు. కన్నీరు గార్చేసరికి గురువు గారికి మళ్ళా కోపం వచ్చిందంట. ఏంటి నువ్వు ఏడ్చి నన్ను కించపరుస్తున్నావా, నేను నీకేమి నేర్పించట్లేదని నువ్వు అందరి ముందు ఏడుస్తున్నావా, నన్ను ఎందుకు అవమానిస్తున్నావు అనేసి మళ్ళీ కోపం వచ్చి మళ్ళా కొట్టబోతుంటే ఇతను ఆ గదిలో నుంచి పారిపోయి వచ్చేసాడంట. ఇంకా అతను ఏమనుకున్నారంటే, నేను ఇంటి దగ్గర నుంచి బంగారు నాణాలు తీసుకొచ్చాను కదా, వాటిల్లో కొంతైనా గాని, అప్పుడు మొత్తం మొదటి గురువు గారికి మొత్తం ఇచ్చేశారు కదా, వాటిల్లో కొంతైనా గాని నేను నా దగ్గర దాచిపెట్టుకొని ఉన్నట్లయితే అవి వాళ్ళ గురుదక్షిణగా ఇచ్చేవాడిని, వీళ్ళందరితో పాటు నేను కూడా విద్య నేర్చుకునేవాడిని కదా అనేసి ఎంతో మనసులో బాధపడ్డారండి. మరలా కొంచెంసేపటికి అంటే అతనే పలు రకాలుగా ఆలోచించుకుంటున్నారు. ఒకవేళ నేను ఈ జ్ఞానం నేర్చుకోకపోతే మళ్ళా ఇదే పాప కర్మల వలయాల్లో పడిపోయి నేను ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఎన్నో క్రూరమైనటువంటి నీచమైనటువంటి జన్మలు ఎత్తాల్సి వస్తుంది ఈ కర్మలన్నీ నేను అనుభవించడానికి అని బాధపడుతూ ఉంటారంట. సరే ఇట్లా కాదు, ఏ ఏ విధంగా అయినా గాని నేను బయటకు వెళ్ళి కొంత డబ్బు సంపాదించుకొని వచ్చి అది గురుదక్షిణగా ఇచ్చి అప్పుడన్నా నేను విద్య నేర్చుకోవాలనేసి ఆ అనుకుంటారండి. మేడం రేపు కంటిన్యూ చేద్దామా? ఓకే మేడం. ఓకే మేడం, లేదంటే ఇంకో 10 minutes ఎట్లయినా సార్. మరి మెడిటేషన్ కూడా ఉంది కదా. ఓకే మేడం థ్యాంక్ యూ. ఓకే మేడం. గారి యొక్క లైఫ్ వింటూ ఉంటే అదంతా ఊహించుకుంటూ ఉంటే బాబోయ్ అసలు ఒక పూట కూడా ఉండలేదు ఎలా ఉంది కదా. నిజమైన సత్యాలు వేసి నిజమైన ఆత్మజ్ఞానం కోరుకునే వ్యక్తి గురువుని ఏ విధంగా అంటిపెట్టుకొని ఉంటారు అనేది వీరి జీవిత చరిత్ర తెలియజేస్తుంది మనం. సిస్టర్స్ మీరు కూడా మేడం గారు చెప్పిన విషయం ఎలా ఉంది చూడండి. మిలరేప గారు ఎంత కఠినంగా గురువు దగ్గర ఎంత కఠినంగా ఉన్నారో ఆ గురువు ఎంత ఇబ్బంది పడుతూ కూడా అక్కడి నుంచి పోదాము అనుకున్నా కానీ మళ్ళా నా తప్పే కదా అనుకుంటున్నారు. వెళ్దాము అని అనిపించినా కూడా అది మళ్ళా నా తప్పే కదా, అందుకోసమే ఆయన చెప్పలేకపోయారు ఇది ఆయన తప్పేం కాదు, నేను చేసిన తప్పుల వల్ల ఇట్లా ఉంది అని అనుకుంటూ ఎంత ఉందంత పుండైపోయినా మళ్ళా కొట్టించుకొని ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అదేదో పెద్ద నేరం అయినట్టు పెద్ద తప్పు అయిపోయినట్టు. ఇప్పుడు ఏదైనా ఒక గురువు చెప్తే కూడా అరిస్తే కూడా పెద్ద తప్పు, మా టీచర్ మమ్మల్ని ఏదో అరిచేసింది నువ్వు వచ్చి మాట్లాడుదురా ఏదో కంప్లైంట్ చేసేస్తారనమాట. ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితులు. ఎంత కఠినమైన ప్రాణాపాయమైనా కానీ ఇంకా అన్నిసార్లు ఇల్లు కట్టడము మళ్ళా తీసేయడము కట్టడము తీసేయడము ఎన్ని జరుగుతున్నాయి అయినా కానీ మళ్ళా విద్య కోసము ఆయన అంతే కఠినంగా ఆయన కూడా అంతే ఓర్పుగా ఉన్నారు చూడండి. ఇంత అద్భుతంగా ఉంది కదా అసలు. వింటుంటేనే కళ్ళు చెమర్చిపోతున్నాయి, అంత ఇదిగా ఉంది. ఎవరైనా మాట్లాడతారా అండి దీని గురించి ఏమైనా? మేడం గారు చెప్పిన విషయం మురళీప్ప గారు వాళ్ళ గురించి. ఓకే మాట్లాడండి. చాలా బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గురు భక్తి అదేనా బాగుంది మ్యామ్. రేపు కూడా చెప్తారు కదా, రేపు కంటిన్యూషన్ ఉంటది కదా మేడం? ఉంది. ఉంటుందండి రేపు కంటిన్యూస్. అంటే ఓకే ఒక మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరేంటంటే ఇదే జన్మలోనే ఒక క్షుద్ర పూజలు చేసి ఈ జన్మలోనే అన్ని పాపాలు చేసి మళ్ళీ ఆ జన్మలోనే ముక్తిని పొందిన వాళ్ళల్లో ఇతను అన్నమాట. మల్లారెప్ప గారు ఒక టిబెట్ యోగి. ఇతను వీరొక్కళ్ళే ఉన్నారు అలాగా ఒకే జన్మలోనే అన్ని దశలను దాటుకొని వచ్చి. అంటూ ఉంటారు కదా, మనకైతాయా, మనతో అవుతుందా, మనం సాధించగలుగుతామా, మనకెక్కడ అవుతుంది అని. ఎంత సాధన చేయాలో, ఎన్ని జన్మలు పడతాయో అంటూ ఉంటారు. కానీ ఒక జన్మలోనే ఎన్లైట్మెంట్ పొందడము అనేది ఈయన ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. మనము రామాయణంలో వాల్మీకి మహర్షి గురించి వింటాము, మరలా ఇప్పుడు మిలారెప్ప గారి గురించి వింటాము. ఒకే ఒక్క జన్మలోనే ఎన్లైట్మెంట్ అనేది అతి హీనమైన జీవితం గడిపి అక్కడి నుంచి అతి ఉన్నతమైనటువంటి జీవితంలోకి ఒక్క జన్మలోనే మారటం అనేది రామాయణంలో వాల్మీకి గారిని చూస్తాము, మరలా ఇక్కడ మిలారెప్ప గారిని చూస్తాం అన్నమాట. ఈ మధ్యలో ఇంకా మరలా ఎవరు మనకి ఇలా తారసపడిన వాళ్ళు ఎవరు లేరు. అంటే కొన్ని జన్మలు పడుతుంది వాళ్ళకి ఆ దశలన్నీ దాటుకుంటూ రావటానికి. నమస్తే మేడం. నమస్తే లలిత మేడం. నమస్తే. చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు వింటుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఊహ. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇది పిల్లల దాకా వెళ్ళాలి మేడం. మెయిన్ పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి పేరెంట్స్ కే కంప్లైంట్ చెప్పమని చెప్పి మరి ఘోరంగా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు మేడం. ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళాలి, పిల్లలకి కూడా వెళ్ళాలి మేడం. ఇది మా పిల్లల్ని అరవద్దు, మా పిల్లల్ని కొట్టద్దు అని ఫస్ట్ పేరెంట్స్ అలా వచ్చి చెప్తున్నారు మేడం. అవును, ఎంత కష్టపడితే ఒక దారిలోకి వస్తారు అనేది చాలా చక్కగా చెప్తున్నారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఓం ప్రకాశం గారు సార్. నమస్తే అండి. ఇది కర్మ ప్రక్షాళన అనేది ఓన్లీ వాళ్ళకు సరైన గురువు దొరికినప్పుడే ఆ ఒక్క జన్మలో జరిగిపోతుంది. దానికి ఏంటంటే నారదుడి వల్ల వాల్మీకి, ఇక్కడ మిలారెప్ప కూడా అంటే తను రియలైజ్ అయ్యాడు, ఎన్ని తప్పులు చేశాను అని రియలైజ్ అయ్యాడు కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళారు. అన్ని బాధలు భరించడంలో అతని నా ప్రీవియస్ కర్మల ఇలా అన్ని ప్రక్షాళన జరుగుతుందని రియలైజ్ అయ్యాడు అతను. దానివల్ల అలా చేశాడు. ఆ పాపకర్మల వలన కొంతకాలానికి పశ్చాత్తాపం పొందినా గాని ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే గనక ఆ పశ్చాత్తాపం వలన కర్మలు అయితే పోవు. అనేది ఈ అధ్యాయం, ఈ చాప్టర్ మొత్తం ప్రాయశ్చిత్తం అనే టాపిక్ మీదే ఉంటది. ఈ చాప్టర్ సఫర్ అయింది ఇప్పటికి. ఇలా ఇంకా కష్టాలు పడుతూనే ఉంటారు. అవి ప్రక్షాళన జరిగేంత వరకు తప్పదు, ఇంకా అది చేయాల్సింది వాళ్ళు. అంతే, కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాతనే అతనికి ఉపదేశం లభిస్తుంది. అది ఎప్పుడైతే మైనస్ నుంచి 0 స్టేజ్కి వస్తుందో, 0 స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ముక్తి మార్గం అనేది వస్తుంది, మోక్షం అనేది. అది ఎవరైనా అనుభవించాల్సిందే. కాకపోతే అది ఆ రియలైజేషన్ రానప్పుడు, సరైన గురువు దొరకనప్పుడు ఇంకా పునరుద్ధి జన్మం, పునరుద్ధి మరణం అనేది జరుగుతూనే ఉంటుంది. అదే మీరు అనుకున్నది కూడా అదే. ఈ జన్మ పరంపరలోకి నేను చిక్కుకుపోకుండా ఉండాలి అంటే ఎన్ని కష్టాలు పడైనా ఈ గురువు గారిని నేను అంటిపెట్టుకొని ఉండాలి. లేదంటే నేను చేసిన పాపకర్మల ఫలితము ఆ తర్వాత జన్మల మీద ఎంత క్రూరంగా ఉంటుందో నాకే అర్థమైపోతుందని అతను ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఎంత కష్టపడైనా ఇవన్నీ నేను ప్రక్షాళన చేసుకోవాలని ఆ గురువు గారిని అంటిపెట్టుకొని ఉంటాను. ఆ వడగల వాళ్ళు అవన్నీ సృష్టించినప్పుడు కూడా తనకి ఇష్టం లేకుండా ఇంకా వాళ్ళ పిండి ప్రోద్బలంతో ఇంకా చేస్తాడు తప్ప ఇష్టం లేదు. మొదటిసారి అంతమంది చనిపోయినప్పుడే అతనికి రియలైజ్ అవుతారు. ఇంకేంటంటే కంపల్షన్స్, అవి కంపల్షన్స్ వల్ల వచ్చేసి ఆ లైన్ లో ఉన్నాడు కాబట్టి రియలైజేషన్ వచ్చింది. అవునండి. కాబట్టి సరైన గురువు దొరికారు ఆయనకి. అవును, శిష్యుడు ఎప్పుడైతే తపనతో ఉంటారో అప్పుడే గురువు ప్రత్యక్షం అవుతారు.
అని అదే. మనకి చెప్తారు కదా. శిష్యుడి దగ్గర తపన లేనప్పుడు గురువు రారు మన దగ్గరికి. అవును. మనలో ఉన్నప్పుడు వాళ్ళే వస్తారు మన దగ్గరికి. మనం ఒక అడుగు వేస్తే వాళ్ళు 10 అడుగులు వేస్తారు మన వైపు. ఆ తపన మొట్టమొదట మనలోనే రావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా గురువు ప్రత్యక్షం అవుతారు. మీకు స్పిరిచువల్ సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు తెలుసా? లేదు సార్, పేరు విన్నాను అంతే. ఆయన పునర్జన్మలో మిలారప్ప గారంట. ఆహా, అవును. ఆయన మరి జన్మ అప్పుడు మిలారేపా గారు ముక్తి పొందారు అని అంటారు కదా. ఈయన చెప్పటం ఏంటంటే థర్డ్ ఐ ఓపెన్ చూసుకున్నప్పుడు ఈ మిలారప్ప కూడా ఒక జన్మ అంట. ఆహా, మళ్ళీ వచ్చారేమో అదేలే చెకించి అసైన్మెంట్ తీసుకొని వస్తారు కదా. అదేలే ఆయన చెప్పారు ఒకసారి. అదేలే వెళ్ళండి. వాళ్ళు ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు రావాలనుకుంటే వస్తారు, కానీ వాళ్ళు కర్మచక్రంలో బంధింపబడి రావాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు. ఒక శ్రీకృష్ణుడు లాగానో ఒక రాముడు లాగానో వాళ్ళ అవసరం ఎక్కడ ఉందనుకుంటే వాళ్ళు అక్కడికి వస్తారనమాట. మరలా వాళ్ళ ఇచ్ఛాపూర్తిగా జన్మ తీసుకొని వస్తారు. మనమైతేనేమో కర్మలు అనుభవించడానికి జన్మ తీసుకుంటాం. ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళు రావాలనుకున్న చోటికి వాళ్ళు వస్తారనమాట. అక్కడ వాళ్ళ ద్వారా ఏదన్నా మంచి జరగాలి అనుకున్నారు. మౌనజానం చేస్తున్నప్పుడు ఒకసారి చెప్పారండి, థర్డ్ ఐ ఓపెన్ అయిన తర్వాత ఇది ఏ జన్మలు ఎత్తారనేది. అదే అందులో మిలారప్ప ఒకటి. అదే పేరు వింటమే గాని ఇప్పుడు చూడలేదు. మన ఎవ్రీ ఫస్ట్ వీక్ లో మనం కడతాల్లో మౌనజానం కండక్ట్ చేస్తారు. కడతాల్లోనా లేకపోతే కడతాల్లో చేస్తారు. 5 to 6 5 to 6 days ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటారు. అదేలేండి. అయితే ఒకసారి తిరుపతి దగ్గర ఏదో ఉంటది చూడండి, కడతాల్లో. అది జేతోను అక్కడ జరిగినట్లుంది సార్. కలికి మౌనజానం ఆయన శిష్యుడు. ఇప్పుడు జరుగుతున్నది కానీ 23 నుంచి 29 వరకు జరుగుతుంది. సుబ్బారావు అని ఆయన నాగేశ్వరరావు గారి శిష్యుడు. ఆయన ఈ నెల 23 నుంచి 29. నేను మొన్న 16వ తారీఖు అక్కడే ఉన్నాను నేను జేతోనంలో. జేతనం చూసి వచ్చాను. అక్కడ 1 day ఉండొచ్చు. ముక్తిని పొందిన వాళ్ళు కూడా మళ్ళా జన్మ తీసుకోవాలి అనుకుంటే ఆ అవసరం ఉన్నా మళ్ళా తిరిగి జన్మ తీసుకుంటారు అనేది ఉంటుంటారు. అయితే కర్మరహిత జన్మ ఉంటుంది. పత్రిజీ గారు అంతే కదా. అది నేను కూడా నిన్న ఒక షాక్ అనమాట. నిన్న ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. జ్ఞాన జగత్ మనకు పత్రిక ఉంది. ఆ పత్రిక యొక్క కేశవరాజు సార్ గారు, ఆ సార్ గారు కూడా ముందు జన్మలో తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. ఆయన జన్మ పరంపర చూసుకున్నప్పుడు తనకు వచ్చిండేది ఏమి అంటే తాళ్ళపాక వారు. మేము షాక్ అయ్యనమాట. ఇట్లానే అదే ఆయన మోక్షము పొందినారు కదా తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అనేసి అంటే మళ్ళా ఇదే చెప్పడం జరిగింది అనమాట. తిరిగి వాళ్ళు రావాలా అనుకుంటే మళ్ళా తీసుకుంటారు అనేసి కేశవరాజ్ సార్ గారు యొక్క ముందు జన్మ ఏంటి అంటే ఇది అని చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళ ఈ జన్మ లేదంటే వాళ్ళ కోసం కాకుండా లోక కళ్యాణార్థం తీసుకుంటారు. జ్ఞాన జగత్తు అంటేనే ఇంకా అదే అయిపోయింది కదా పూర్తిగా. పత్రిజీ గారు అందుకే కదా మళ్ళీ అంటే అప్పుడు అడిగారంట, అడిగితే నేను వెళ్ళొస్తా అని చెప్పి ముందు జన్మలో ఎన్లైట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా తిరిగి చూసుకోవడం రావడము అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది. దీని ద్వారా ఈ మెడిటేషన్ ద్వారా ఏమైనా ముందు జన్మలో అనేది చూసుకోవడము ఏంటి అనేది తెలుసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అవన్నీ వింటుంటే కూడా. నిన్ననే తెలుసుకున్నాను అనమాట ఆ విషయం క్లాస్ లో. మనకు పత్రిజీ గారి విషయం తీసుకున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు మనకి ఈ ధ్యానం అనేది ఇంత సింప్లిఫైడ్ గా చెప్పిన వాళ్ళలో అంటే కామన్ మ్యాన్ కి ఆయన ప్రత్యేకంగా చేయించి వెళ్ళారు.
ఆయన పుస్తకాలు కూడా అంతే. ఆయన చదివిన పుస్తకాలను మనం చదవాలంటే ఒక 10 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అన్ని బుక్స్ చదివి ఆ తను తీసుకున్న జ్ఞానాన్ని సంగ్రహ రూపంలో చిన్న చిన్న బుక్స్ లో రాశారు. ఆ ప్రతి వర్డ్ కూడా దాంట్లో మనం అనుముత్యాలు. అవును సార్. మామూలుగా మనం పత్రి సార్ది యోగ పరంపర బుక్ చదివినా కానీ ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావాలంటే కనీసం 200 జన్మలైనా తీసుకోవాలనేసి ఉంటది ఆ బుక్ లో. ఏంటి ఇలా మనం క్రూరమైనటువంటి పనులు చేసే మొదటి జన్మల్లో అలానే ఉంటాం మనము. ఆ జన్మ నుంచి ఎన్లైట్మెంట్ అయ్యే వరకు కనీసం 200 నుంచి 300 జన్మలు తీసుకోవాలని ఆ యోగ పరంపరలో ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక జన్మలోనే ఈ దశలన్నీ దాటుకుంటూ వస్తారు అన్నమాట. వాల్మీకి గారును మిలారెప్ప గారు. ఇప్పుడు మనం వాటర్ అలా బాయిల్ చేస్తున్నప్పుడు అది దాని మెల్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు అది ఎవాపరేట్ కాదు. కానీ మనం ఏం చేస్తాం అంటే ఇంత టైం అయిపోయింది ఇంకా కాలేదు అంటే ఆ మెల్టింగ్ పాయింట్ అనేది రీచ్ కావాలి మనకి. ఆ రీచ్ అయినప్పుడే అది ఎవాపరేషన్ వచ్చేసి ఇలా జరుగుతుంది. మనం చేసేదంటే ఆ టైం మనం రియలైజ్ కాక ఇలా మధ్యలో విసుకెత్తిపోయి ఇదంతా చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మనం మధ్యలో ఆపేసినప్పుడు ఏంటంటే మళ్ళీ జారి కిందికి వచ్చేస్తాం. అది మన ప్రాక్టికల్ కూడా అది మన వల్ల కూడా కావచ్చు, లేకపోతే ఇంకా ఎదుటి వాళ్ళు కూడా వచ్చేసి మన ఎనర్జీస్ ని సవరించేసినప్పుడు కూడా మన ఎనర్జీస్ పోయి మళ్ళీ డౌన్కి వచ్చేసినప్పుడు మళ్ళీ మనం బిల్టప్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మన ఎనర్జీస్ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ సరైన గురువు ద్వారా దొరికినప్పుడు 45 years కంటిన్యూస్ గా తపనతో చేసినప్పుడే ముక్తి కలుగుతుందంట రామకృష్ణ పరమహంస గారు. అది ఈ జన్మలో పాసిబుల్ అవుతుంది, కానీ దానికి తపన కావాలి, సరైన గురువు కావాలి, లేకపోతే మనం ఎన్ని జన్మలో ఎత్తాల్సి వస్తుంది. అంటే సరైన గురువు మన తపన బట్టి మనకి ఆ గురువు లభిస్తారు. ఆ గురువు లభించినప్పుడు మనం వినియోగించుకోవాలి అంతే. అంటే ఇప్పుడు గురువు గారు ఏది చెప్తే అది చేసేదానికి మనం సిద్ధంగా ఉండాలి. వాళ్ళు నిజమైన గురువు అయినప్పుడు వాళ్ళు దానికంటే ఇందులో మిలారెప్ప గారు ఏ విధంగా అయితే చేశారో అట్లా ఎదురు చెప్పకుండా కాదనకుండా అది ఏం చేసినా మన మంచి కోసమే అనే విధంగా గురువు గారి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే అది మన కోసమే అనేసి. అది మన మహాత్ముల జీవిత చరిత్రలు చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది అవన్నీ. ఏం బుక్ సార్? ఎవరైనా ఇప్పుడు రామకృష్ణ పరమహంస గాని సిద్ధ పురుషులు ఉంటారు కదా, వీళ్ళు మిలారెప్ప లేకపోతే రామ్తా, ఎవరైతే వాళ్ళ సొంత జీవిత చరిత్రలు ఉంటాయి కదా, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, ఇవన్నీ వాళ్ళ జీవిత చరిత్ర చదివినప్పుడు దాంట్లో మనకి ఆ కాన్సెప్ట్ వస్తుంది. వాళ్ళు ఎంత టైం తీసుకున్నారు, ఏ విధంగా ప్రవర్తించారు, సో దాని మనకు ఓరియంటేషన్ జరుగుతుంటుంది అది చదివినప్పుడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుభవాల్ని సూక్ష్మంగా చెప్తారు. అందులో రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర మాత్రం చాలా ఎన్లైటెండ్. అది ఆయన ఎక్స్పీరియన్స్ అన్నిటినీ చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ లో భక్తులకు చెప్తుంటాడు. ఒకసారి ఒక పెద్ద ఆమె 10 సంవత్సరాల అబ్బాయిని తీసుకొని వచ్చి విపరీతంగా స్వీట్స్ తింటుంటాడు, మీరు చెప్పండి కొంచెం మాన్పించండి అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే 10 రోజుల తర్వాత రండి అంటాడు. ఆ 10 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడంట అబ్బాయికి. అప్పుడు శిష్యులు అడుగుతాను అతన్ని, అదేదో అప్పుడే చెప్పొచ్చు కదంటే, అదెలా చెప్తాను, నేను స్వీట్స్ తిన్నప్పుడు వాళ్ళని వద్దని నేను చెప్పలేను కదా, నేను మానేయాలి, నా సొంతంగా నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడే నా వాక్ ఫలిస్తుంది అని చెప్తాను. ఇంకో విషయాలు వచ్చేసి సింపుల్ గా ఇది విగ్రహారాధన ఎందుకండి, విగ్రహారాధన చేయకపోతే దాంట్లో ఏంటంటే అప్పుడు ఆయన చెప్తారంట, మనకు ఈ వడ్ల గింజ ఉంటుంది కదా, దాన్ని భూమిలో పాతి పెట్టి నీరు పోసినప్పుడే అది మొలకెత్తుద్ది. మొలకెత్తిన తర్వాత ఆ పొట్టు బయటకు వెళ్ళిపోతుంది. అదే ముందే మనం ఆ పొట్టు తీసి బియ్యాన్ని మనం పెట్టామనుకోండి, అది మొలక రాదు కదా. సో అట్లా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తానంటే ఆయన, అంటే మీకు ఎప్పుడైతే ఆ ఫోకస్
అయ్యి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారంటే ఆ స్థితికి వచ్చిన తర్వాత మీకు విగ్రహం అవసరం లేదంటాడు. విగ్రహం ఓన్లీ మీకు విగ్రహం అనేది నిగ్రహం కోసము. అదే మీకు ఎప్పుడైతే ఆ ఫోకసింగ్ అనేది వచ్చిందంటే మీకు ఆ విగ్రహం అవసరం లేదు. ఆ విగ్రహం మీకు హెల్ప్ చేస్తుంది అంతే. ముందు ఫోకసింగ్ చేసింది. ఎప్పుడైతే మీరు ధ్యాన స్థితికి చేరుకున్న తర్వాత మీకు విగ్రహం అవసరం లేదంట. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈ వడ్ల గింజ చెప్తాడు ఆయన, కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా. మనం బియ్యం పాతి పెడితే రాదు కదండి మొలక, పొట్టు తీసేసి. సో ఆ విగ్రహాన్ని ఎలా అన్నా ఆ పొట్టు లాంటిది అది. అది మొలక రావాలంటే ఈ పొట్టు ఉండాలి. ఆ పొట్టే విగ్రహం. సో ఆయన జీవిత చరిత్రలో చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆయన ఎక్స్పీరియన్స్ అందరికి, ఆయన యొక్క శిష్యులకు అందరికి చెప్తూ ఉంటారు. అందుకే ఆయన భజన గురించి కూడా చెప్తున్నప్పుడు, భజన స్టార్ట్ చేస్తారు కదా, అందరు భజనలో ఉంటారు, ఈయన జస్ట్ భజన స్టార్ట్ చేయడంతో వెళ్ళిపోతారు దానికి సమాధి స్థితికి. సో ప్రతిదీ అవసరమే అక్కడ. సమాధి స్థితి చేరుకునేంత వరకు ప్రతిదీ, భజన కానీ, సంగీతం కానీ, లేకపోతే భజన చేసినప్పుడు కూడా మీరు ఏంటంటే క్లాప్స్ కొడుతుంటారు కదా, క్లాప్స్ కొట్టినప్పుడు ఆకు ప్రెజర్ తోటి మీకు బాడీ మైండ్ రెజొనేట్ అవుతుంది. సంగీతం వల్ల కూడా ఇవేంటంటే ఇవి సాధనలు. ఈ సాధనల ద్వారా ఉపకరణం వల్ల మనకు తొందరగా ఆ స్థితి వస్తుంది. పత్రిజీ గారు కూడా సంగీతం పెట్టడానికి కారణం ఏంటంటే, లేకపోతే ఆ సంగీతం లేదనుకోండి ఆ చెవులు వేరే వింటూ ఉంటాయి. మన ఎక్స్టర్నల్ డిస్కనెక్ట్ చేసేందుకు కళ్ళు మూసుకోమంటారు. ఎందుకంటే కళ్ళతో మనకు మళ్ళీ రియాక్షన్ వచ్చి మాట్లాడతాము. ఈ రెండు మూసేసుకుంటాం అక్కడ. ఇంకా మిగిలింది ఏంటి, మీకు ఆ సోల్తో, ఆత్మతో మీకు అనుసంధానం ఉంది ఒకటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మీద ఫోకస్ చేయమంటారు. ప్రాణశక్తి ఎక్కడికి వెళ్తుందో ఆత్మలోకి వెళ్తుంది కాబట్టి మనకు తొందరగా ఆ స్థితిలోకి, లయలోకి వెళ్ళిపోతాం, థాట్లెస్ స్టేట్కి. అదే ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే ఈజీ అవుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నిలవేప గారు ఏ రకమైన ఆ గురువు దగ్గర శిక్షణ ఎలా పొందారు, ఆ శిక్షణ ఎలా ఇచ్చారు గురువు గారు అనేది, ఆయన ఎంత ఓర్పుతో దాన్ని తట్టుకోగలిగారు, ఇంకా ఎంత బాధ కలిగినా, తనలో తాను బాధపడుతున్నా కూడా, ఎంత పుండ్లైనా కూడా ఎలా ఓర్పుతో వహించి ఎలా ముందుకు వెళ్ళారు అనేది ఈరోజు తెలుసుకున్నాము. తిరిగి రేపటి సెషన్ లో ఇంకా మళ్ళీ గురువు గారు అనుగ్రహిస్తారా, ఏంటి, ఏం జరుగుతుంది అనేది తిరిగి రేపటి దానికి రామకృష్ణ పరమహంస గారు ఇంకొకటి చెప్తారండి ఎగ్జాంపుల్. మీకు బంగారు మీకు నేల నుంచి మినరల్ గా తీస్తారు కదా, అప్పుడేదో రాయి స్టేటే ఉంటుంది మీకు, ఎవరు గుర్తుపట్టలేరు. కానీ దాన్ని బంగారంగా మార్చేందుకు దాన్ని మెల్ట్ చేస్తారు. అది ఎంత బాధ అనుభవించినట్టు అక్కడ. ఆ బంగారంగా షేప్కి వచ్చిన తర్వాత కూడా మెల్ట్ చేయటం అంటే అగ్నిలో చేయటమే కాకుండా దానికి కావాల్సిన కెమికల్స్ అన్ని తీసి ప్యూరిఫై చేస్తారు. ఆ చేసిన తర్వాత కూడా అది బంగారం ముద్దలాగా ఉంటుంది. కానీ ఆర్నమెంట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ మెల్ట్ చేస్తారు, దాని స్క్రాచెస్ అన్ని చేస్తారంట. ఎన్ని స్క్రాచెస్ చేస్తే అంత నగిషి వస్తుంది మీకు. సో ఇక్కడ కూడా అది ఎంతైతే బాధను అనుభవిస్తుందో ఆ జడత్వ స్థితిలో, ఇక్కడ కూడా మనం ఎన్ని బాధలు అనిపిస్తుంటే అంత రిఫైన్మెంట్ వస్తుంది అన్నట్టు. ఆ రిఫైన్మెంట్ వచ్చి చివరికి ఎన్లైటన్మెంట్ వస్తుంది. సో ఆ బాధల్ని మనం తట్టుకోగలగాలి. దానికే మనకు ఈ ధ్యానం అనేది ఉపకరణం. అంటే మన ఎనర్జీ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఆ బాధను తట్టుకోగలుగుతాం. ఎందుకంటే మనం ఆత్మని అనుసంధానం చేసినప్పుడు అది ఇన్ఫినిట్ ఎనర్జీ కదా. ఆ ఇన్ఫినిట్ ఎనర్జీతో మన ఎన్లైటన్మెంట్ అంటే అనుసంధానం ఎప్పుడైతే జరుగుతుందో, జరిగినప్పుడు ఈ బాధలు అనేది మీకు నెగ్లిజిబుల్. అదే మీరు శారీరకంగా తీసుకున్నప్పుడు మీకున్న ఎనర్జీస్కి అది షేక్ చేస్తుంది మొత్తం, మనిషిని తట్టుకోలేరు, పిచ్చోళ్ళు అయిపోతారు.
ఉన్మాదంలోకి వెళ్ళి కొన్ని కండిషన్స్ లో కూడా. అదే కనుక మీరు ఈ అనుసంధానం ఎప్పుడైతే చెందుతారో ఈ బాధలను మీరు ఇన్ఫెరిటరీస్ తో కంపేర్ చేస్తే నథింగ్ కదా. సో ఆ స్టేట్ లో ఎంతైనా భరించగలుగుతారు. వాళ్ళు ఎలా భరించగలుగుతున్నారంటే కారణం ఏంటంటే ఆల్రెడీ ఎన్లైటెండ్. సో ఇన్ఫినిట్ తో కంపేర్ చేసినప్పుడు మిగతా అన్ని మనం శారీరకంగా ఏదైతే తీసుకుంటామో అన్ని నెగ్లిజిబుల్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ కాసేపు మెడిటేషన్ చేసుకుందాము అందరం కూడా. క్లాస్ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక నేను లీవ్ అవుతున్నాను. ఎస్ మ్యామ్ ఎస్. థ్యాంక్ యూ. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కళ్ళు మూసేసుకుందాము. చక్కగా అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము.
నెమ్మదిగా చేతులు తీసి రెండు కళ్ళు మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు వేస్తాను. రెండు చేతులు చూసుకున్నాము. బాగా చెప్పుకున్న జ్ఞానాన్ని మనకు అందించిన పట్టించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపటి సెషన్లో వేరే బాగా కలుసుకున్నామని సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.